Good morning, everyone. My name is Paparo. I am a mathematics teacher. Recently, I started Polynomials chapter for 10th class students. I already explained first exercise in Polynomials chapter, and recently I explained how to find zeros of a quadratic polynomial using graph. ఒక క్వాడ్రాటిక్ పొలినామియల్కి గ్రాఫ్ యూజ్ చేసి జీరోస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనం నేర్చుకున్నాం. అండ్ ఐ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ద గ్రాఫ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పొలినామియల్. ఒక క్వాడ్రాటిక్ పొలినామియల్ తాలూకు గ్రాఫ్ గురించి మనం డిస్కస్ చేసాం ప్రీవియస్ వీడియోలో. అట్ ద సేమ్ టైమ్ ఆ గ్రాఫ్ ఏ విధంగా ఉంటుందని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే కేసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దేర్ ఆర్ 3 డిఫరెంట్ కేసెస్. అంటే ఒక క్వాడ్రాటిక్ పొలినామియల్కి మనం గ్రాఫ్ డ్రా చేసినట్లయితే అది ఎలా ఉంటుంది, దాని గ్రాఫ్ అనేది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇన్ దిస్ క్లాస్ I will explain the problems in exercise 3.2. Today we will solve problems in exercise 3.2, and there are 4 problems in this exercise. So today let us discuss about the problems in exercise 3.2. So ఈ రోజు క్లాస్లో మనం ఏం చేద్దామంటే exercise 3.2కి సంబంధించి ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, let us move to the first problem in exercise 3.2. Let us move to the first problem in exercise 3.2. Okay, see the first problem. The graphs of y is equal to p of x are given in the figure below for some polynomials p of x. In each case, find the number of zeros of p of x. First, I will explain the meaning of the given problem. ఈ ప్రాబ్లం తాలూకా మీనింగ్ ఏంటనేది మనం ఒకసారి చూసినట్లయితేనమ్మా, ఇక్కడ మొత్తంగా మనకి ఇక్కడ 6 గ్రాఫ్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఒక్కొక్క గ్రాఫు ఒక్కొక్క డిఫరెంట్ పొలినామియల్ తాలూకా గ్రాఫ్ ఇది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమవుతుందంటే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద పొలినామియల్ p of x ఫ్రమ్ ద గివెన్ డయాగ్రామ్స్. ఇచ్చినటువంటి డయాగ్రామ్స్ నుంచి ఆ ఒక్కొక్క పొలినామియల్కి ఎన్ని జీరోస్ ఉన్నాయో మనల్ని చెప్పమంటున్నారు. అంటే ఇప్పుడు ఫస్ట్ గ్రాఫ్ను మనం అబ్జర్వ్ చేయాలి, సెకండ్ గ్రాఫ్ను అబ్జర్వ్ చేయాలి, థర్డ్ గ్రాఫ్ను అబ్జర్వ్ చేయాలి, ఫోర్త్ గ్రాఫ్ను అబ్జర్వ్ చేయాలి, ఫిఫ్త్ గ్రాఫ్ను అబ్జర్వ్ చేయాలి, అండ్ సిక్స్త్ గ్రాఫ్ను అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి ఫస్ట్ గ్రాఫ్ను మనం చూసి ఆ గ్రాఫ్ నుంచి ఆ పొలినామియల్కి ఎన్ని ఇచ్చినటువంటి ఆ పొలినామియల్కి ఎన్ని జీరోస్ ఉన్నాయో మనం చెప్పగలగాలి. సో నేను ఒక్కొక్కటి తీసుకొని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ గ్రాఫ్ తీసుకొని ఆ ఫస్ట్ గ్రాఫ్కి ఎన్ని జీరోస్ ఉన్నాయో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అమ్మా, మనము ఫస్ట్ గ్రాఫ్ను అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్స్ యాక్సిస్ వాజ్ గివెన్ అండ్ వై యాక్సిస్ వాజ్ గివెన్. ఒక ఎక్స్ యాక్సిస్ ఇచ్చారు, ఒక వై యాక్సిస్ ఇచ్చారు. బోత్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ మెట్ అట్ వన్ పాయింట్. ఈ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ కూడా ఒక పాయింట్ దగ్గర మీట్ అయినాయి. అండ్ వీ నో వెరీ వెల్ అబౌట్ దట్ పాయింట్. ఆ పాయింట్ ఏంటో మనకు తెలుసు. అండ్ దట్ పాయింట్ ఈజ్ డినోటెడ్ బై యాక్చువల్లీ ఆరిజిన్, అండ్ ఆరిజిన్ ఈజ్ డినోటెడ్ బై ద లెటర్ ఓ. అయితే మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒక కర్వ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ అంటే మీకు కర్వ్కి లైన్ సెగ్మెంట్కి డిఫరెన్స్ తెలియాలి. వాట్ ఈస్ కర్వ్ అండ్ వాట్ ఈస్ లైన్ సెగ్మెంట్ అంటేనమ్మా, మనం ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇఫ్ వీ జాయిన్ 2 or more points with scale, that is if we join 2 or more points with scale, that is not a curve. మనం కనుక పాయింట్స్ కనుక స్కేల్తో జాయిన్ చేసినట్లయితే దాన్ని మనం కర్వ్ అని పిలవం. అలా కాకుండా ఇఫ్ వి జాయిన్ ద పాయింట్స్ విత్ హ్యాండ్, దట్ ఈస్ కాల్డ్ కర్వ్. మనం పాయింట్స్ని కనుక చేతితో కనుక మనం జాయిన్ చేసినట్లయితే మనం దాన్ని అంటే స్కేల్ యూజ్ చేయకుండా హ్యాండ్తో కనుక జాయిన్ చేసినట్లయితే దాన్ని కర్వ్ అని పిలుస్తాం. If you observe the given diagram, the graph represents one curve. సో ఇప్పుడు మనం ఈ గ్రాఫ్కి ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయో మనం చెప్పాలి. మీకు నేను చెప్పాను ఆల్రెడీ ముందు క్లాసులో. ఈ యొక్క మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది ఏ పొలినామియల్ గ్రాఫ్ అయినా సరే అవ్వండొచ్చు. ఇట్ మే బి ద గ్రాఫ్ ఆఫ్ లీనియర్ పొలినామియల్, ఏ పొలినామియల్ గ్రాఫ్ అయినా సరే అవ్వండొచ్చు. బట్ ఇట్ ఈస్ నాట్ ద గ్రాఫ్ ఆఫ్ క్వాడ్రాటిక్ పొలినామియల్. ఇది క్వాడ్రాటిక్ పొలినామియల్ తాలూకు గ్రాఫ్ మాత్రం కాదు. ఎందుకంటే మనకి వి ఆల్రెడీ స్టడీడ్ అబౌట్ ద గ్రాఫ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పొలినామియల్.
ఒక క్వాడ్రాటిక్ పొలినామియల్ తాలూకా గ్రాఫ్ అనేది ఏ షేప్లో ఉంటుందో మనందరికీ తెలుసు. ద గ్రాఫ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పొలినామియల్ ఈజ్ ఇన్ యూ షేప్. ఇక్కడ ఇది ఎక్స్ యాక్సిస్ని 2 పాయింట్స్ దగ్గర టచ్ చేసిందా, లేదా ఒక పాయింట్ దగ్గర టచ్ చేసిందా, లేదా రెండు అసలు టచ్ చేయలేదా, ఇట్ డజంట్ మ్యాటర్. ద గ్రాఫ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పొలినామియల్ లుక్స్ లైక్ ఎగ్జాక్ట్లీ యూ షేప్. ఇది యూ షేప్లో లేదు, ఇట్ ఈస్ నాట్ ఇన్ యూ షేప్, సో ఇట్ ఈస్ నాట్ ఏ గ్రాఫ్ ఆఫ్ క్వాడ్రాటిక్ పొలినామియల్. ఇది క్వాడ్రాటిక్ పొలినామియల్ తాలూకా గ్రాఫ్ కాదు. మనకు ఇది ఏ పొలినామియల్ తాలూకా గ్రాఫ్ అన్నది మనకు అవసరం లేదు. It may be the graph of linear polynomial, it may be the graph of cubic polynomial, it may be the graph of biquadratic polynomial, or it may be the graph of 5th degree polynomial, or any degree polynomial. మనకు అవసరం లేదు ఇది ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ తాలూకా గ్రాఫ్ సార్ అన్నది మనకు అవసరం లేదు. నో నీడ్. ఇది ఏ పాలినామియల్ తాలూకా గ్రాఫ్ అన్నా ఉండొచ్చు, కానీ ఈ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని ఎన్ని పాయింట్స్ దగ్గర అయితే టచ్ చేసిందో అన్ని పాయింట్స్ని ఈ గ్రాఫ్ తాలూకా సొల్యూషన్స్ అంటాం. ప్రాబ్లం మీనింగ్ అదే కదా. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ది గివెన్ పొలినామియల్స్. సో వాట్ డూ యూ సే అబౌట్ ద జీరోస్ ఫర్ దిస్ పొలినామియల్ గ్రాఫ్? హౌ మెనీ నెంబర్ ఆఫ్ జీరోస్ దిస్ పొలినామియల్ విల్ హ్యావ్? ఈ పొలినామియల్కి ఎన్ని జీరోస్ ఉంటాయి? ఎన్ని జీరోస్ ఉంటాయంటే, ఇఫ్ యూ అబ్జర్వ్ ద గివెన్ పొలినామియల్ గ్రాఫ్ కేర్ఫుల్లీ, ద గ్రాఫ్ టచెస్ ఎక్స్ యాక్సిస్ అట్ ఎగ్జాక్ట్లీ 1 పాయింట్. ద గ్రాఫ్ టచెస్ ఎక్స్ యాక్సిస్ ఎగ్జాక్ట్లీ ఎట్ 1 పాయింట్. ఈ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని జస్ట్ ఒక పాయింట్ దగ్గర మాత్రమే టచ్ చేసింది. సో ద గివెన్ పొలినామియల్ హ్యాజ్ ఎగ్జాక్ట్లీ 1 జీరో. ఇచ్చినటువంటి గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని కేవలం ఒక పాయింట్ దగ్గర టచ్ చేసింది కాబట్టి దీనికి 1 జీరో మాత్రమే ఉంటుంది. ఒక గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని ఎన్ని పాయింట్స్ దగ్గర అయితే టచ్ చేస్తుందో అన్ని పాయింట్స్ని ఆ పాలినామియల్కి సొల్యూషన్స్ అంటాం. ఇక్కడ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని కేవలం ఒక పాయింట్ దగ్గరే టచ్ చేసింది కాబట్టి దీనికి ఒక సొల్యూషన్ మాత్రమే ఉంటుంది. దట్స్ ఆల్. నౌ కమింగ్ టు ది సెకండ్ గ్రాఫ్. ఇఫ్ యూ అబ్జర్వ్ ద సెకండ్ గ్రాఫ్, we already know about this graph. This graph is called parabola ఎందుకంటే it is in U shape. Here the parabola opens downwards. ఇక్కడ parabola అనేది కిందకు ఉంది. ఎందుకు parabola అనేది కిందకు ఉందంటే, because coefficient of x square అనేది నెగిటివ్ అయితే మనం చెప్పుకున్నాం. If coefficient of x square is negative, then parabola opens downwards. If coefficient of x square is positive, then parabola opens upwards. సో ఇది మనకు అవసరం లేదు. ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ దీనికి ఉన్నాయన్నది మనం చెప్పాలి. Here the parabola intersects x-axis at 2 different points. 2 పాయింట్స్ దగ్గర టచ్ చేసింది. సో దిస్ పొలినామియల్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ 2 జీరోస్. ఈ పొలినామియల్కి ఖచ్చితంగా 2 జీరోస్ ఉంటాయి అన్నమాట. దట్స్ ఆల్. నెక్స్ట్ అబ్జర్వ్ ది థర్డ్ గ్రాఫ్. మనం థర్డ్ గ్రాఫ్ను అబ్జర్వ్ చేసినట్లయితే ఈ థర్డ్ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని ఎన్ని పాయింట్స్ దగ్గర టచ్ చేసిందో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. 1 2 3. ఇక్కడ ఈ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని 3 పాయింట్స్ దగ్గర టచ్ చేసింది. మీరు బాగా అబ్జర్వ్ చేసి చూడండి కావాలితే. సో దిస్ గ్రాఫ్ టచెస్ ఎక్స్ యాక్సిస్ అట్ 3 డిఫరెంట్ పాయింట్స్. సో దిస్ పొలినామియల్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ 3 జీరోస్. ఇక్కడ గ్రాఫ్ అనేది 3 పాయింట్స్ దగ్గర టచ్ చేసింది కాబట్టి ఈ పొలినామియల్కి 3 జీరోస్ ఉంటాయన్నమాట. If you observe the given graph carefully, the graph touches x-axis at 3 different points. So this polynomial has exactly 3 different zeros. మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఎక్కడ టచ్ చేసినా కూడా చెప్పొచ్చు. x-axisని ఒక పాయింట్ -1 దగ్గర టచ్ చేసింది, ఇంకొక పాయింట్ 1 దగ్గర టచ్ చేసింది, ఇంకొక పాయింట్ 2 దగ్గర టచ్ చేసింది. సో -1 +1 అండ్ +2 మన పాయింట్స్ ఇచ్చుకుంటే కనుక ఒక్కొక్క సెంటీమీటర్ ఒక్కొక్క యూనిట్ కనుక తీసుకుంటే చూడండి, ఎక్స్ యాక్సిస్ని ఫస్ట్ -1 దగ్గర టచ్ చేసింది, తర్వాత ఎక్స్ యాక్సిస్ని +1 దగ్గర టచ్ చేసింది, తర్వాత +2 దగ్గర టచ్ చేసింది. సో టోటల్లీ దిస్ పొలినామియల్ హ్యాస్ 3 జీరోస్. క్లియర్ అమ్మా? దీనికి 3 జీరోస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు ది ఫోర్త్ గ్రాఫ్. ఇఫ్ యూ అబ్జర్వ్ ద ఫోర్త్ గ్రాఫ్ కేర్ఫుల్లీ, ఇట్ ఈస్ ద గ్రాఫ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పొలినామియల్. మనకి తెలుసు ఆల్రెడీ మనం క్వాడ్రాటిక్ పొలినామియల్ గ్రాఫ్ గురించి మనం చదువుకున్నాం. అయితే ఇక్కడ మనకి ఇది ఎన్ని జీరోస్ అనేది దీనికి ఉందన్నది మనం చెప్పాలి. వీ హ్యావ్ టు ఫైండ్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ జీరోస్ దిస్ పొలినామియల్ హ్యాస్. ఈ పొలినామియల్కి ఎన్ని జీరోస్ ఉన్నాయో మనం చెప్పాలి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పొలినామియల్ అనేది ఎక్స్ యాక్సిస్ని 2 డిఫరెంట్ పాయింట్స్ దగ్గర టచ్ చేసింది.
టూ డిఫరెంట్ పాయింట్స్ దగ్గర అయితే టచ్ చేయడం జరిగింది. ఆ రెండు పాయింట్స్ని కూడా నేను అక్కడ మార్క్ చేశాను చూడండి, ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్. సో ఇప్పుడు ఈ పొలినామియల్కి ఎన్ని జీరోస్ ఉన్నాయి? దిస్ పొలినామియల్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ 2 zeros బికాస్ ద గ్రాఫ్ టచెస్ ఎక్స్ యాక్సిస్ ఎట్ ఎగ్జాక్ట్లీ 2 different points. ఇక్కడ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని 2 different points దగ్గర టచ్ చేస్తుంది కాబట్టి ఈ పొలినామియల్కి 2 zeros ఉన్నాయని మనం చెప్తాం. నెక్స్ట్ కమింగ్ టు ది ఫిఫ్త్ గ్రాఫ్. ఇఫ్ యూ అబ్జర్వ్ ద గివెన్ ఫిఫ్త్ గ్రాఫ్, దిస్ గ్రాఫ్ టచెస్ x-axis at exactly 4 different points. I already marked the 4 points on the graph. నేను ఆల్రెడీ ఆ 4 pointsని కూడా గ్రాఫ్ పైన రిప్రజెంట్ చేశాను చూడండి. ఇక్కడ 1 2 3 4 టోటల్లీ ద గ్రాఫ్ టచెస్ x-axis at 4 different points. సో ద గివెన్ పొలినామియల్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ 4 zeros. ఈ పొలినామియల్కి 4 zeros ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి పొలినామియల్కి కనుక మనం గ్రాఫ్ డ్రా చేసినట్లయితే ఆ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని 4 different పాయింట్స్ దగ్గర టచ్ చేసింది. సో ఈ పాలినామియల్కి 4 different జీరోస్ ఉన్నాయని మనం చెప్తామన్నమాట. క్లియరా? నెక్స్ట్ కమింగ్ టు ది లాస్ట్ గ్రాఫ్, సిక్స్త్ గ్రాఫ్. ఇఫ్ యూ అబ్జర్వ్ ద సిక్స్త్ గ్రాఫ్ కేర్ఫుల్లీ, దిస్ సిక్స్త్ గ్రాఫ్ టచెస్ ఎక్స్ యాక్సిస్ అట్ ఎగ్జాక్ట్లీ 3 different points. సో వీ కెన్ సే దట్ ద గివెన్ పొలినామియల్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ 3 different zeros. మనం ఒకసారి ఇచ్చినటువంటి గ్రాఫ్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఈ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని ఎగ్జాక్ట్గా 3 different points దగ్గర టచ్ చేస్తుంది అనమాట. అంటే ఒక గ్రాఫ్ వచ్చేసేసి ఎక్స్ యాక్సిస్ని ఎన్ని పాయింట్స్ దగ్గర అయితే టచ్ చేసిందో దాన్నే ఆ గ్రాఫ్కి సొల్యూషన్స్ అంటాం. హియర్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఫర్ దిస్ గ్రాఫ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ 3. ద గివెన్ పొలినామియల్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ 3 different zeros. నెక్స్ట్ గ్రాఫ్ని అబ్జర్వ్ చేయండి. ఇఫ్ యూ అబ్జర్వ్ ద నెక్స్ట్ గ్రాఫ్, దిస్ గ్రాఫ్ డిడ్ నాట్ ఇంటర్సెక్ట్ ఎక్స్ యాక్సిస్ అట్ ఎనీవేర్. ఈ గ్రాఫ్ను మనం అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ గ్రాఫ్ డిడ్ నాట్ ఇంటర్సెక్ట్ ఎక్స్ యాక్సిస్ ఎనీవేర్. ఈ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని అసలు ఎక్కడా కూడా టచ్ చేయలేదు. యాక్చువల్గా దిస్ గ్రాఫ్ ఈజ్ నాట్ ఏ కర్వ్, ఇట్ ఈజ్ ఎ స్ట్రైట్ లైన్. ఇది ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చారు ఇక్కడ. అంటే ఇట్ ఈస్ ద గ్రాఫ్ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్. మనం 9th క్లాస్లో మనం చదువుకున్నాం. ద గ్రాఫ్ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఈజ్ స్ట్రైట్ లైన్, ఏ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 variables అనే చాప్టర్లో మనం చదువుకున్నాం. సో దిస్ ఈజ్ ఎ లీనియర్ ఈక్వేషన్ గ్రాఫ్. ఏ గ్రాఫ్ అవనమండి, మనకు అది అవసరం లేదు. అయితే ఈ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని ఎన్ని పాయింట్స్ దగ్గర అయితే టచ్ చేసిందో అన్ని పాయింట్స్నే గ్రాఫ్కి సొల్యూషన్స్ అని చెప్తాం. ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్ అనేది వచ్చి ఎక్స్ యాక్సిస్ని టచ్ చేసింది అనుకోండి, ఆ టచ్ చేసిన పాయింట్నే ఈ గ్రాఫ్కి సొల్యూషన్ అని చెప్తాం. బట్ ఇక్కడ ఈ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని ఎక్కడా కూడా టచ్ చేయలేదు, ఇంటర్సెక్ట్ చేయలేదు. సో వీ కెన్ సే దట్ దెర్ ఈజ్ నో జీరోస్ ఫర్ ది గివెన్ గ్రాఫ్. నెంబర్ ఆఫ్ జీరోస్ ఫర్ దిస్ గ్రాఫ్ ఈజ్ 0. ఇక్కడ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని ఎక్కడా టచ్ చేయలేదు కాబట్టి ఈ ఇచ్చినటువంటి గ్రాఫ్కి అసలు జీరోస్ అనేవి లేవన్నమాట. లేవంటే 0. నెంబర్ ఆఫ్ జీరోస్ ఫర్ దిస్ గ్రాఫ్ ఈజ్ 0. అంటే ఇచ్చినటువంటి గ్రాఫ్కి జీరోస్ అనేవి లేవు. క్లియర్ అమ్మా? నెక్స్ట్ అబ్జర్వ్ అనదర్ గ్రాఫ్. ఈ గ్రాఫ్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ గ్రాఫ్ టచెస్ ఎక్స్ యాక్సిస్ ఎట్ 3 different points. ఈ గ్రాఫ్ కూడా ఎక్స్ యాక్సిస్ని 3 different points దగ్గర ఇక్కడ మనకి టచ్ చేయడం అనేది జరిగింది. సో దిస్ గ్రాఫ్ touched x-axis at 3 different points. 3 different points దగ్గర టచ్ చేసింది. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఫర్ దిస్ పొలినామియల్ ఈజ్ 3. ఈ గ్రాఫ్కి 3 zeros ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ అబ్జర్వ్ అనదర్ గ్రాఫ్. ఈ గ్రాఫ్ను మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ గ్రాఫ్ ఎగ్జాక్ట్లీ టచెస్ ఎక్స్ యాక్సిస్ ఎట్ 1 point. ఈ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని కేవలం ఒక పాయింట్ దగ్గర మాత్రమే టచ్ చేస్తుంది అనమాట. దిస్ గ్రాఫ్ టచెస్ ఎగ్జాక్ట్లీ ఎక్స్ యాక్సిస్ at 1 point. ఈ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని కేవలం ఒక పాయింట్ దగ్గర టచ్ చేసింది. ద గివెన్ గ్రాఫ్ టచెస్ ఎక్స్ యాక్సిస్ అట్ ఎగ్జాక్ట్లీ 1 point. సో నంబర్ ఆఫ్ జీరోస్ ఫర్ దిస్ పొలినామియల్ ఈజ్ 0. ఇప్పుడు ఈ పొలినామియల్కి ఎన్ని జీరోస్ ఉంటాయంటే ఎగ్జాక్ట్గా 1 జీరో ఉంటుందన్నమాట. ద గివెన్ పొలినామియల్ టచెస్ ఎక్స్ యాక్సిస్ ఎట్ ఓన్లీ 1 point. సో ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఫర్ దిస్ పొలినామియల్ ఈజ్ 1. ఒకే ఒక జీరో అనేది ఈ పొలినామియల్కి ఉంటుందన్నమాట.
హౌ మెనీ నెంబర్ ఆఫ్ జీరోస్ దిస్ పాలినామియల్ హ్యాజ్ అమ్మా? దిస్ పాలినామియల్ హ్యాజ్ ఓన్లీ 1 జీరో, ఎందుకంటే గ్రాఫ్ టచెస్ ఎక్స్ యాక్సిస్ అట్ ఓన్లీ 1 పాయింట్. నెక్స్ట్ లుక్ ఎట్ ది సెకండ్ గ్రాఫ్, అనదర్ గ్రాఫ్. ఈ గ్రాఫ్ను మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ ఈజ్ ద గ్రాఫ్ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్. ఇది ఒక లీనియర్ ఈక్వేషన్ గ్రాఫ్. ఎందుకు ఇది ఒక లీనియర్ ఈక్వేషన్ గ్రాఫ్ అని చెప్తామంటే, ఓన్లీ లీనియర్ ఈక్వేషన్ గ్రాఫ్ రిప్రజెంట్స్ స్ట్రైట్ లైన్. ఒక లీనియర్ ఈక్వేషన్ తాలూకా గ్రాఫ్ మాత్రమే స్ట్రైట్ లైన్ అన్నమాట. సరే, ఇది ఏ గ్రాఫ్ అవనివ్వండి మనకు అనవసరం. దిస్ గ్రాఫ్ టచెస్ ఎక్స్ యాక్సిస్ అట్ ఎగ్జాక్ట్లీ 1 పాయింట్. సో వాట్ డూ వీ సే అబౌట్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఫర్ దిస్ గ్రాఫ్? ఈ గ్రాఫ్కి ఎన్ని జీరోస్ ఉంటాయని మనం చెప్తాం. దిస్ గ్రాఫ్ టచెస్ ఎక్స్ యాక్సిస్ ఎట్ 1 పాయింట్ అండ్ వై యాక్సిస్ ఎట్ 1 పాయింట్. ఈ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని ఒక పాయింట్ దగ్గర టచ్ చేసింది, వై యాక్సిస్ని ఒక పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది ఇక్కడ. అయితే ఇక్కడ ఈ గ్రాఫ్ అనేది వై యాక్సిస్ని ఎన్ని పాయింట్స్ దగ్గర టచ్ చేసిందో మనకు అవసరం లేదు. కేవలం ఎక్స్ యాక్సిస్ని టచ్ చేసిన పాయింట్స్ని మనం సొల్యూషన్స్ కింద తీసుకుంటాం. సో ఇక్కడ ఈ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని మనకు కేవలం ఒక పాయింట్ దగ్గర మాత్రమే టచ్ చేసింది. దిస్ గ్రాఫ్ టచెస్ ఎగ్జాక్ట్లీ ఎక్స్ యాక్సిస్ ఎట్ ఓన్లీ 1 పాయింట్. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఫర్ దిస్ గ్రాఫ్ ఈజ్ ఓన్లీ 1. ఈ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని ఒక పాయింట్ దగ్గర టచ్ చేసింది కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ ఫర్ దిస్ గ్రాఫ్ ఈజ్ ఓన్లీ 1. యూ హ్యావ్ టు రైట్ 1. నెక్స్ట్ లుక్ ఎట్ అనదర్ గ్రాఫ్. వీ ఆల్రెడీ స్టడీడ్ అబౌట్ దిస్ గ్రాఫ్. ఈ గ్రాఫ్ గురించి మనందరికీ బాగా తెలుసు. దిస్ ఈస్ ద గ్రాఫ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పొలినామియల్. ఇది ఒక క్వాడ్రాటిక్ పొలినామియల్ తాలూకా గ్రాఫ్. సో ఇప్పుడు ఈ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని ఎన్ని పాయింట్స్ దగ్గర టచ్ చేసిందో ఒకసారి చూడండి. ఈ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని ఓన్లీ 1 పాయింట్ దగ్గర టచ్ చేసింది. దిస్ గ్రాఫ్ టచెస్ ఎక్స్ యాక్సిస్ ఎట్ ఓన్లీ 1 పాయింట్. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఫర్ దిస్ పొలినామియల్ ఈజ్ 1. ఈ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని ఒక పాయింట్ దగ్గర టచ్ చేసింది కాబట్టి దీనికి ఒకే ఒక జీరో ఉంటుంది. ఓకే నెక్స్ట్ లెట్ us సాల్వ్ ప్రాబ్లమ్స్ ఇన్ సెకండ్ రోమన్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. ఇప్పటివరకు కూడా మనం ఫస్ట్ రోమన్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేసాం. ఇప్పుడు ఎక్సర్సైజ్ 3.2లో ఉన్న సెకండ్ రోమన్లో ఉన్న ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేద్దాం. సో వాట్ ఈస్ ద సెకండ్ రోమన్? ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ది గివెన్ పొలినామియల్స్. వాట్ ఈస్ ద గివెన్ ప్రాబ్లమ్ అమ్మా? ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ది గివెన్ పొలినామియల్స్. ఇచ్చినటువంటి పొలినామియల్స్కి జీరోస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ జీరోస్ టు ది గివెన్ పొలినామియల్స్. ఇచ్చినటువంటి పొలినామియల్కి ఈసారి మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మీరు ఒక పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం యాక్చువల్గా ఒక పొలినామియల్కి జీరోస్ ఫైండ్ అవుట్ చేయడం అంటే చాలా ఈజీగా మనం చేయొచ్చు. ఏదైనా ఒక పొలినామియల్ ఇచ్చి జీరోస్ ఫైండ్ అవుట్ చేయమంటే ముందు దానికి ఒక నేమ్ ఇచ్చుకోవాలని మీకు నేను చెప్పాను. ఫస్ట్ వీ హ్యావ్ టు గివ్ నేమ్ టు ద గివెన్ పొలినామియల్. ఆల్రెడీ ఈ పొలినామియల్స్ అన్నింటికి కూడా ఇక్కడ నేమ్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ పొలినామియల్ నేమ్ ఈజ్ p of x, సెకండ్ పొలినామియల్ నేమ్ ఈజ్ p of x, థర్డ్ పొలినామియల్ నేమ్ ఈజ్ p of x, ఫోర్త్ పొలినామియల్ నేమ్ ఈజ్ p of x, ఫిఫ్త్ పొలినామియల్ నేమ్ ఈజ్ p of x అండ్ సిక్స్త్ పొలినామియల్ నేమ్ ఈజ్ p of z. ఇలాగా అన్ని పొలినామియల్స్కి కూడా ఇక్కడ నేమ్స్ అనేవి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది. సో అయితే ఇక్కడ మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ పొలినామియల్స్కి జీరోస్ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఈ ఇచ్చినటువంటి పొలినామియల్ని జీరోకి ఈక్వల్ చేయాలి. ఫస్ట్ వీ హ్యావ్ టు ఈక్వేట్ ద గివెన్ పొలినామియల్ టు జీరో. ఆ p of xని జీరోకి ఈక్వల్ చేయండి. ఇఫ్ యూ వాంట్ టు సాల్వ్ ఎనీ పొలినామియల్, ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ జీరోస్ ఫర్ ఎనీ పొలినామియల్, ఫస్ట్ యూ హ్యావ్ టు ఈక్వేట్ ద గివెన్ పొలినామియల్ టు జీరో. ఏదైనా ఒక పొలినామియల్ ఇచ్చి దానికి జీరోస్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలమ్మా? ఆ పొలినామియల్ని జీరోకి ఈక్వల్ చేయాలి. ఇక్కడ పొలినామియల్ ఎవరో p of x కాబట్టి ఇప్పుడు ఆ p of xని జీరోకి ఈక్వల్ చేస్తాం. p of x టు 0. అదే థర్డ్ సమ్ ఉంది, ఇది కూడా p of x ఈజ్ కూడా x² - 1. సో ఫస్ట్ మనం దీన్ని జీరోస్ ఫైండ్ చేస్తున్నాం కాబట్టి వీ హ్యావ్ టు ఈక్వేట్ p of x టు 0. అలా ఏ పొలినామియల్కి జీరోస్ ఫైండ్ చేయమన్నా సరే ముందు ఆ పొలినామియల్ని మనం జీరోకి ఈక్వల్ చేయాలి. ఇక్కడ చూడండి, దిస్ పొలినామియల్ నేమ్ ఈజ్ p of x. వీ హ్యావ్ టు ఈక్వేట్ p of x టు 0. చూడండి, దిస్ పొలినామియల్ నేమ్ ఈజ్ p of z. వీ హ్యావ్ టు ఈక్వేట్ p of z టు 0. వీటిని జీరోకి ఈక్వల్ చేయాలి. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇన్ యువర్ మైండ్. ఏదైనా ఒక పొలినామియల్కి మనం జీరోస్ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడమ్మా
ఫస్ట్ వీ హ్యావ్ టు ఈక్వేట్ దట్ పాలినామియల్ టు 0. ముందుగా మనం ఆ పాలినామియల్ని 0కి ఈక్వల్ చేయాలి. ఫస్ట్ వీ హ్యావ్ టు ఈక్వేట్ దట్ పాలినామియల్ టు 0కి ఈక్వల్ చేయాలి సార్. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. ఇప్పుడు ఈ పీ ఆఫ్ ఎక్స్కి బదులుగా వీ హ్యావ్ టు రైట్ ద ఒరిజినల్ పాలినామియల్. ఈ పీ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో వీ హ్యావ్ టు రైట్ ఒరిజినల్ పాలినామియల్. ఇక్కడ వాట్ ఈస్ ద ఒరిజినల్ పాలినామియల్? 3x. సో 3x రాయాలి. 3x is equal to 0. ఇక్కడ కూడా పీ ఆఫ్ ఎక్స్ బదులుగా ఎవరు రాయాలి? ఇన్స్టెడ్ ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్ వీ హ్యావ్ టు రైట్ ఒరిజినల్ పాలినామియల్. వాట్ ఈస్ ఒరిజినల్ పాలినామియల్ హియర్? x plus 2 into x minus 3. We have to write x plus 2 into x minus 3 is equal to 0. ఇక్కడ కూడా here also we have to write original polynomial instead of p of x. ఈ p of x కి బదులుగా ఈ ఒరిజినల్ పాలినామియల్ రాయాలి. వాట్ ఈస్ ఒరిజినల్ పాలినామియల్ హియర్? x square minus 1. We have to write x square minus 1 instead of p of x. p of x కి బదులుగా x square minus 1 రాసుకోవాలి. here also p of x 0. ఇక్కడ కూడా p of x ని 0కి ఈక్వల్ చేసాం. ఈ p of x ప్లేస్లో ఎవరిని రాసుకోవాలి? వీ హ్యావ్ టు రైట్ ఒరిజినల్ పాలినామియల్ ఇన్స్టెడ్ ఆఫ్ p of x. వాట్ ఈస్ ఒరిజినల్ పాలినామియల్ హియర్? x power 4 minus 16 is equal to 0. ఇక్కడ కూడా p of x is equal to 2x plus 1. ఇది పాలినామియల్. ఇందులో మనం ఫస్ట్ p of xని 0కి ఈక్వల్ చేసాం. ఇప్పుడు p of x బదులుగా ఎవరిని రాసుకోవాలి? యాక్చువల్గా p of x అంటే ఏంటి? p of x రిప్రజెంట్స్ 2x plus 1. ఇక్కడ p of x అనేది 2x plus 1 రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి వాడిని 0కి ఈక్వల్ చేయాలి. అండ్ నెక్స్ట్ p of z is equal to 0. ఇక్కడ p of z ఎవరు? వాట్ ఈస్ p of z హియర్? హియర్ p of z is z3. సో ఈ p of z ప్లేస్లో ఆ ఒరిజినల్ పాలినామియల్ z3 ని రాసి 0కి ఈక్వల్ చేయాలి. సో ఇది అర్థమైందమ్మా సెకండ్ పాయింట్. ఫస్ట్ వీ హ్యావ్ టు ఈక్వేట్ ద గివెన్ పాలినామియల్ టు 0. ముందుగా మనం ఇచ్చినటువంటి పాలినామియల్ని 0కి ఈక్వల్ చేయాలి. ఇక్కడ నేను మొత్తము ఇక్కడ ఐ హ్యావ్ టేకెన్ 1 2 3 4 5 6. I have taken 6 polynomials and I equated 6 polynomials to 0. నేను తీసుకున్న 6 polynomialsని కూడా 0కి ఈక్వల్ చేశాను. సో ఫస్ట్ 3x is equal to 0 అలా అన్ని కూడా 0కి ఈక్వల్ చేశాను. ఇప్పుడు 1 by 1 సాల్వ్ చేస్తాం. అమ్మా ఇది అంటే 3x అనేటటువంటి పాలినామియల్కి మనం జీరోస్ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ మనం ఎవరి వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి? ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ x 3x అంటే ఎవరు? వాట్ ఈస్ 3x? What is the degree of 3x? 3x degree is 1. So it is a linear polynomial. ఇక్కడ 3x అనేవాడు ఎవడమ్మా? 3x is a polynomial. Its degree is 1. So it is a linear polynomial. ఇదొక లీనియర్ polynomial అనమాట. లీనియర్ polynomial has only 1 0. లీనియర్ polynomialకి కేవలం ఒక 0 మాత్రమే ఉంటుంది. సో ఆ లీనియర్ polynomialకి ఒక 0 ఎలా ఫైండ్ చేస్తామంటే 3x is equal to 0 కాబట్టి దీని నుంచి మనకి x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. We have to find out x వాల్యూ ఫ్రమ్ ది గివెన్ ప్రాబ్లం. x వాల్యూ కావాలంటే 3 మల్టిప్లై చేస్తుంది కాబట్టి 3ని ఆ పక్కకు ట్రాన్స్పోజ్ చేయాలి. ట్రాన్స్పోజ్ చేస్తే అప్పుడు x వాల్యూ వస్తుంది. 3x అని రాసుకోవచ్చు. 3 into x is equal to 0. వీ వాంట్ x వాల్యూ. మనకి ఇక్కడ x వాల్యూ కావాలి. సో ఐ విల్ ట్రాన్స్పోజ్ 3 ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్. 3ని లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తాను. ఇక్కడ 3 మల్టిప్లై చేస్తుంది xని, ఆ పక్క తీసుకెళ్తే డివిజన్ చేస్తుంది. సో x is equal to 0 by 3. x is equal to 0 by 3 అంటే 0. What is the answer for the given polynomial? Answer for the given polynomial is 0. సో ఇక్కడ 0 అనేవాడే ఇచ్చినటువంటి పాలినామియల్కి 0 అవుతాడు అనమాట, సొల్యూషన్ అవుతాడు అనమాట. హియర్ 0 ఈజ్ సొల్యూషన్ ఆర్ 0 ఆఫ్ ది గివెన్ పొలినామియల్. ఇచ్చినటువంటి పొలినామియల్కి ఇక్కడ 0 ఎవరు అవుతారమ్మా? ఇచ్చిన పాలినామియల్కి 0 ఎవరంటే 0 అంటే ఈ 3x అనేటటువంటి పాలినామియల్కి మనం జీరోస్ కావాలంటే x ప్లేస్లో 0 పెట్టాలన్నమాట. ఇక్కడ వెరిఫికేషన్ చేసుకోండి కావాలితే మీరు. వెరిఫికేషన్ ఇచ్చినటువంటి పాలినామియల్లో 3x ప్లేస్లో 3xలో x ప్లేస్లో 0 పెట్టుకోండి. 3 into 0 0. 3 0 సార్ 0. పాలినామియల్ 0 అయిందా లేదా? సో వాట్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ ది గివెన్ పాలినామియల్? ద సొల్యూషన్ ఆఫ్ ది గివెన్ పాలినామియల్ ఈజ్ 0. ఇక్కడ లీనియర్ పాలినామియల్కి మనం 0 ఫైండ్ చేసాం. అలాగే సెకండ్ పాలినామియల్కి కూడా 0 ఫైండ్ చేద్దాం. అమ్మా ఇక్కడ ఆల్రెడీ ఇది ఫ్యాక్టరైజ్ చేసే ఉంది. x plus 2 into x minus 3 is equal to 0. ఇక్కడ x plus 2 x minus 3 is equal to 0. ఇవి ఆల్రెడీ ప్రొడక్ట్ ఫామ్లోనే ఉన్నాయి కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు? x plus 2 into x అంటే దీన్ని మళ్ళీ ఫ్యాక్టరైజ్ చేయాల్సిన అవసరం లేదు. x plus 2 into x minus 3 is equal to 0 అంటే ఇది ఆల్రెడీ ఇట్ ఈజ్ ఇన్ ప్రొడక్ట్ ఫామ్. ఇది ఆల్రెడీ ప్రొడక్ట్ ఫామ్లోనే ఉంది, ఫ్యాక్టరైజేషన్ ఫామ్లోనే ఉంది. x plus 2 into x minus 3. సో అప్పుడు దీన్ని దేనికి ఈక్వల్ చేసుకోవాలి?
x plus 2 is equal to 0 and from this equation x minus 3 is equal to 0. సో దీని నుంచి x plus 2 అనేది 0కి ఈక్వల్ అవుతుంది, x minus 3 అనేది కూడా 0కి ఈక్వల్ అవుతుంది. సో ప్లస్ 2 నా పక్క ట్రాన్స్పోజ్ చేస్తే -2 అవుతుంది అనమాట. ఇక్కడ మనకి ప్లస్ 2 ట్రాన్స్పోజ్ చేస్తే అవుతుందమ్మా -2. సో x is equal to 0 minus 2, x is equal to -2. It is the first 0. And similarly we want second 0 from this equation. దీని నుంచి కూడా సెకండ్ 0 కావాలి. సో -3ని ట్రాన్స్పోజ్ చేయండి. ఇఫ్ ఈ ట్రాన్స్పోజ్ -3 ఇట్ విల్ బి +3. -3 నా పక్కకు ట్రాన్స్పోజ్ చేస్తే +3 అవుతుంది. 0 + 3 అంటే 3. సో వాట్ ఆర్ ద జీరోస్ ఆఫ్ ది గివెన్ పొలినామియల్? ద జీరోస్ ఆఫ్ ది గివెన్ పొలినామియల్ ఆర్ -2 and +3. -2 and +3 are zeros of the given polynomial. Already the given polynomial is in factorization form. ఇది ఆల్రెడీ ఫ్యాక్టరైజేషన్ ఫామ్లోనే ఉంది. ఫ్యాక్టరైజేషన్ ఫామ్ అంటే ఏంటి? ప్రొడక్ట్ ఫామ్లో ఉంది. సో ఇచ్చినటువంటి పాలినామియల్కి జీరోస్ ఎవరు అవుతారండి? ఇక్కడ -2 and +3 ఆర్ ది జీరోస్ ఆఫ్ ది గివెన్ పాలినామియల్. అలాగే నెక్స్ట్ పాలినామియల్ తీసుకుందాం. x² - 1 = 0. అమ్మ ఇది క్వాడ్రాటిక్ పాలినామియలే. క్వాడ్రాటిక్ పాలినామియల్ అనేంత మాత్రాన్ని దీన్ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో మనం చేయాల్సిన అవసరం లేదు. సార్ ఎందుకు సార్ దీన్ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేయాల్సిన అవసరం లేదు సార్ అంటే, మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనేది అప్లై చేయాలి అంటే ఇట్ షుడ్ బి ఏ క్వాడ్రాటిక్ పొలినామియల్. మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇట్ షుడ్ బి ఏ క్వాడ్రాటిక్ పొలినామియల్. ఇది ఖచ్చితంగా క్వాడ్రాటిక్ పొలినామియల్ అవి ఉండాలి. అండ్ సెకండ్ పాయింట్, ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ మస్ట్ బి గివెన్. ప్రతి టర్మ్ కూడా అందులో ఉండాలి, ఏ ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు. సార్ x² - 1 అనేది ఒక క్వాడ్రాటిక్ పాలినామియలే కాదండి, సో నేను దీన్ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేస్తానండి అంటే కుదరదు. ఎందుకు కుదరదు అంటే హియర్ ఆల్ టర్మ్స్ వర్ నాట్ గివెన్. అన్ని టర్మ్స్ కూడా ఇక్కడ ఇవ్వలేదు. ఇప్పుడు చూడండి, x² టర్మ్ ఇచ్చాడా? ఇచ్చాడు. ఇగో x² టర్మ్ ఇచ్చాడు. మరి x టర్మ్ ఇచ్చాడు ఇక్కడ మనకి? ఇక్కడ x టర్మ్ లేదు. కాన్స్టెంట్ టర్మ్ ఇచ్చాడు. అంటే ఇక్కడ x² టర్మ్ ఇచ్చాడు, కాన్స్టెంట్ టర్మ్ ఇచ్చాడు, కానీ మిడిల్ టర్మ్ ఇవ్వలేదు. సో ఇచ్చినటువంటి పొలినామియల్ అనేది క్వాడ్రాటిక్ పొలినామియల్ అయ్యిండి ఆ 3 టర్మ్స్ ఉంటేనే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేయగలం. అంటే x² టర్మ్ ఉండాలి, x టర్మ్ ఉండాలి, కాన్స్టెంట్ ఉండాలి. ఈ మూడిట్లో ఏ ఒక్కటి లేకపోయినా మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేయకూడదు. ఇక్కడ x² - 1 = 0 అని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది x² టర్మ్ ఉంది. ఇక్కడ 1 అంటే -1 అంటే కాన్స్టెంట్ ఉంది, కానీ మిడిల్ టర్మ్ x టర్మ్ లేదు, x లేదు కదా. అప్పుడు దీనికి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అవసరం లేదు. డైరెక్ట్గా మనం ఎక్స్ని మనం ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఎలా అంటే ఈ -1 ఆ పక్కకు ట్రాన్స్పోజ్ చేయడమే. ఈ -1 ఆ పక్కకు ట్రాన్స్పోజ్ చేస్తే +1 అవుతుంది. అంటే 0 + 1. x² = 0 + 1 అంటే 1. అమ్మ ఇది స్క్వేర్ కదమ్మా, మనకు కావాల్సిన x వాల్యూ, x² వాల్యూ కాదు, x వాల్యూ కావాలి. కాబట్టి we have to transpose square from this side to that side. ఇప్పుడు ఈ స్క్వేర్ని ఈ పక్క నుంచి ఆ పక్కకు ట్రాన్స్పోజ్ చేయాలి. సో ఈ స్క్వేర్ని ఈ పక్క నుంచి ఆ పక్కకు ట్రాన్స్పోజ్ చేస్తే స్క్వేర్ అలా రూట్ అవుతాడు. స్క్వేర్ విల్ బి రూట్. అంటే x = √1. x ఏమవుతాడమ్మా? x = √1. ఇక్కడ మీరు బాగా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అసలు స్క్వేర్ రూట్ అంటే ఒక స్క్వేర్ రూట్కి 2 వాల్యూస్ ఉంటాయమ్మా. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవ్రీ స్క్వేర్ రూట్ హ్యాస్ 2 values. First one is plus and second one is minus. ఒకటి ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది అన్నమాట. ఎవ్రీ స్క్వేర్ రూట్ హ్యాస్ 2 values. ఫస్ట్ వాల్యూ ఈజ్ ప్లస్, సెకండ్ వాల్యూ ఈజ్ -1. అంటే ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ అని. రూట్ అంటే అర్థం ఏంటంటే ప్లస్ ఆర్ మైనస్. అంటే 1² వాల్యూ అన్నా +1² వాల్యూ అన్నా 1 వస్తాడు, -1² వాల్యూ అన్నా సరే 1 వస్తాడు. -1² వాల్యూ అన్నా +1, +1² వాల్యూ అన్నా +1. అంటే ఇక్కడ పవర్లో స్క్వేర్ ఉండి బేస్లో నెగిటివ్ ఉన్నా ఆన్సర్ పాజిటివ్ వస్తాడు, పవర్లో స్క్వేర్ ఉండి బేస్ పాజిటివ్ ఉన్నా పాజిటివ్ వస్తాడు. అంటే ఇది స్క్వేర్ రూట్ అనమాట. ఒక స్క్వేర్ రూట్ తాలూకా స్పెషాలిటీ ఏంటంటే ఎవ్రీ స్క్వేర్ రూట్ హ్యాస్ 2 values. వన్ ఈజ్ ప్లస్ వాల్యూ అండ్ సెకండ్ వన్ ఈజ్ -1 వాల్యూ. అంటే ఇక్కడ ఈ స్క్వేర్ రూట్ ముందు ప్లస్ ఆర్ మైనస్ అని పెట్టాలి. అంటే x = +or - √1.
ఇప్పుడు √1 వాల్యూ మనకు తెలుసు. √1 వాల్యూ 1, ఎందుకంటే 1 అని రాసుకోవచ్చు, 1 స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఇంకెవరు మిగిలిన ఆన్సర్ x = 1 అని రాయకూడదు. x = ±1. x = ±1 అంటే అర్థం ఏంటండి, ఇక్కడ x వాల్యూ +1 అవుతుంది అండ్ x వాల్యూ -1 అవుతుంది అనమాట. అంటే ఇక్కడ x² - 1 అనేది x² - 1 ఈజ్ ఏ క్వాడ్రాటిక్ పొలినామియల్. దిస్ క్వాడ్రాటిక్ పొలినామియల్ హ్యాస్ 2 zeros ఉంటాయి. ద 2 zeros మే బి ఈక్వల్ అండ్ ద 2 zeros మే బి డిఫరెంట్. ఆ 2 zeros ఈక్వల్గా ఉండొచ్చు లేదా డిఫరెంట్గా ఉండొచ్చు. సో ఇక్కడ ఉన్న 2 zeros ఎవరు, ఒకటేమో +1, ఇంకొకటేమో -1. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. √1 రాసామంటే దాని అర్థం ఏంటండి, ఇక రూట్కి 2 వాల్యూస్ ఉంటాయి, ఒకటి ప్లస్ వాల్యూ, ఇంకొకటి మైనస్ వాల్యూ. సో ఇప్పుడు 1 స్క్వేర్ కింద రాసాం. 1 స్క్వేర్ కింద రాసినప్పుడు స్క్వేర్ రూట్ పోయినాయి, 1 కింద వేయకూడదు, +or-1 కింద వేయాలన్నమాట. సో దిస్ ఇస్ ద ఆన్సర్. సో వాట్ ఆర్ ద జీరోస్ ఆఫ్ ది గివెన్ పొలినామియల్? +1 అండ్ -1 ఆర్ జీరోస్ ఆఫ్ ది గివెన్ పొలినామియల్. ఇచ్చినటువంటి పొలినామియల్కి జీరోస్ ఏమవుతాయంటే +1 అండ్ -1. ఇక్కడ ఏది ఇచ్చినా సరే ఇలా చేయాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ x² - 2 అని ఇచ్చాడు. ఇక్కడ మనకి ఏమని ఇచ్చాడండి, ఇంకొకటి ఏదో ఇచ్చాడు. ఫర్ సపోజ్ x² - 2 అని ఇచ్చాడు అనుకోండి ఫర్ సపోజ్. అప్పుడు ఏం చేస్తావు, ఇక్కడ x² - 2 వేస్తాం, ఇక్కడ కూడా x² - 2 వేస్తాం, ఇక్కడ కూడా x² = 2, x² = 2. స్క్వేర్ని ట్రాన్స్పోజ్ చేస్తే x √2. ఇక్కడ రూట్లో ఉన్న నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కదా, కాబట్టి √2 కింద రాస్తాం. అప్పుడు ఏం రాస్తాం, +√2 ఒకటి -√2 ఒకటి రాస్తాం అనమాట. మరి 2 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కదా, 2ని మనం ప్రొడక్ట్ ఆఫ్ 2 ఈక్వల్ ఫ్యాక్టర్స్ కింద రాయలేం కదా. వీ కెన్ నాట్ ఎక్స్ప్రెస్ 2 యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 ఈక్వల్ ఫ్యాక్టర్స్. సో అర్థమవుతుందమ్మా, ఇక్కడ రూట్కి 2 వాల్యూస్ ఉంటాయి అనమాట, ఒకటి ప్లస్ వాల్యూ, ఇంకొకటి మైనస్ వాల్యూ అని 2 ఉంటాయి. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొకటి తీసుకుందాం. ఫర్ సపోజ్ ఇక్కడ ఒకటి ఇచ్చాడు మనకి, ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే x² - 4 అని ఇచ్చాడు అనుకుందాం ఫర్ సపోజ్. ఇక్కడ అప్పుడు కూడా ఏం చేస్తాం, ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ పొలినామియల్. ఇది క్వాడ్రాటిక్ పొలినామియలే, కానీ x టర్మ్ వాజ్ నాట్ గివెన్. ఇక్కడ x టర్మ్ అనేది మనకి ఇక్కడ ఇవ్వలేదు. సో x టర్మ్ ఇవ్వలేదు కాబట్టి దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ అనేది చేయకుండా డైరెక్ట్గా ట్రాన్స్పోజ్ చేసేస్తాం. సో ఇది -4 కదా, ఈ -4 అటు పక్కకి వెళ్తే +4 అవుతుంది, ఇది -4. సో ఈ -4 ఇలా చేస్తున్నప్పుడు దీన్ని -4 అటు పక్కకి వెళ్తే +4 అవుతుంది, ఇది +4, ఇది కూడా +4, ఇది కూడా √4 అవుతుంది. మరి ఇక్కడ రూట్లో ఉన్న వాల్యూ పర్ఫెక్ట్ స్క్వేరే కదా. వాట్ అబౌట్ √4? వాట్ అబౌట్ 4? ఈజ్ 4 పర్ఫెక్ట్ స్క్వేర్? ఎస్, 4 ఈజ్ పర్ఫెక్ట్ స్క్వేర్. ఎందుకంటే వీ కెన్ రైట్ 4 యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 ఈక్వల్ ఫ్యాక్టర్స్ 2 × 2. 2 × 2 అంటే 2 స్క్వేరే కదా. అంటే వాళ్ళు రాసుకోవచ్చు దీన్ని x = +or-√4 వచ్చిందమ్మా. 4 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్, దాన్ని మనం 2 స్క్వేర్ కింద రాసుకోవచ్చు. 2 స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, x = +or-2. సో వాట్ ఆర్ ద జీరోస్ ఫర్ ది గివెన్ పొలినామియల్ దిస్ టైమ్? +2 అండ్ -2 ఇలాగ తీసుకోవాలి. మరి ఇందాక ఇక్కడ 2 తీసుకున్నాం. 2 తీసుకున్నప్పుడు రూట్లో 2 ఉంది. 2 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి దాన్ని అలా వదిలేసాం. ఫస్ట్ జీరోని ఏమో +√2 కింద తీసుకున్నాం అండ్ సెకండ్ జీరోని -√2 కింద తీసుకున్నాం. నెక్స్ట్ x⁴ - 16 = 0. సో ఇది కూడా క్వాడ్రాటిక్ పొలినామియల్ కాదు, ఇది ఒక బైక్వాడ్రాటిక్ పొలినామియల్. దీని డిగ్రీ 4 కదా. ఇఫ్ ద డిగ్రీ ఆఫ్ ఎనీ పొలినామియల్ ఈజ్ 4 దెన్ ఇట్ ఈస్ కాల్డ్ బైక్వాడ్రాటిక్ పొలినామియల్. ఈ పొలినామియల్ తాలూకు డిగ్రీ 4 అనమాట. సో దీనికి జీరోస్ కూడా ఫైండ్ చేయాలి. ఎలా ఫైండ్ చేయాలి? ఇక్కడ మనకి x వాల్యూ కావాలి కాబట్టి డైరెక్ట్గా -16ని ఆ పక్కకు ట్రాన్స్పోజ్ చేసేద్దాం. అప్పుడు x⁴ మిగులుతాడు = 0. -16 ఆ పక్కకి వెళ్ళాడు కాబట్టి +16 అవుతాడు. అప్పుడు x⁴ = 0 + 16 అంటే 16 వచ్చాడు. ఇక్కడ మనకి x వాల్యూ కావాలి, కానీ ఇక్కడ పవర్లో 4 ఉన్నాడు. ఇందా చూడండి, ఇక్కడ పవర్లో స్క్వేర్ ఉంటే స్క్వేర్ ఆ పక్క వెళ్తే రూట్ అయ్యాడు, స్క్వేర్ ఆ పక్క వెళ్తే స్క్వేర్ రూట్ అయ్యాడు. అదే ఇక్కడ క్యూబ్ ఉంటే ఆ పక్క వెళ్తే క్యూబ్ రూట్ అవుతాడు. అదే ఇక్కడ 4 ఉంటే ఆ పక్క వెళ్తే 4 రూట్ అవుతాడు. ఇది 4 రూట్ అవుతాడు అనమాట. అంటే x = 4th రూట్ 16 అవుతాడు అనమాట.
అదే ఇక్కడ 3 ఉంటే క్యూబ్ రూట్ 16, అదే 2 ఉంటే స్క్వేర్ రూట్ 16. ఇప్పుడు ఇక్కడ 16ని ఫ్యాక్టరైజ్ చేయాలి. వీ హ్యావ్ టు ఫ్యాక్టరైజ్ 16. మరి ఎందుకంటే రూట్ క్యాన్సిల్ అవ్వాలి కదా. 16 కనుక ఫ్యాక్టరైజ్ చేసినట్లయితే ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద రాయాలి. 2 8s are 16, 2 4s are 8, 2 2s are 4, 2 1s are 2, 1 2 3 4. X is equal to 4th root 2 into 2 into 2 into 2. ఇక్కడ 2 in terms ఇక్కడ ఇదే స్క్వేర్ రూట్ అనుకోండి అమ్మా. మనం అదే దీనికి స్క్వేర్ రూట్ ఫైండ్ చేస్తాం అనుకోండి, ఇద్దరిని కలిపి ఒక గ్రూప్ కింద తీసుకుంటాం. క్యూబ్ రూట్ ఫైండ్ చేస్తున్నాం అనుకోండి, ముగ్గురు కలిపి ఒక గ్రూప్ కింద తీసుకుంటాం. అది ఇది 4th రూట్ ఫైండ్ చేస్తున్నాం కాబట్టి 4 నెంబర్స్ని కలిపి ఒక గ్రూప్ కింద తీసుకోవాలి. అంటే 2 into 2 into 2 అనేది ఒక గ్రూప్ అనమాట. తీసుకోండి అలా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4th రూట్ రాసుకోవచ్చు. 2 into 2 into 2 into 2, 2 repeats 4 times. దాన్ని రాసుకోవచ్చు 2 power 4. అమ్మా ఇక్కడ 4 ఉంది, ఇక్కడ దీని రూట్ కూడా 4th రూటే. ఇక్కడ 3 ఉందనుకోండి, ఇక్కడ కూడా క్యూబ్ రూట్ ఉండాలి. ఇక్కడ 5 ఉందనుకోండి, ఇక్కడ 5th రూట్ ఉండాలి. ఇక్కడ 2 ఉందనుకోండి, ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ ఉండాలి. ఇక్కడ 4 ఉంది, రూట్ కూడా 4th రూటే. కాబట్టి ఈ 4 రూట్ని క్యాన్సిల్ చేస్తాం. ఇప్పుడు 4 రూట్ని క్యాన్సిల్ చేసాం అనమాట ఇక్కడ. సో ఇక్కడ 4 రూట్ని మనం క్యాన్సిల్ చేసిగా ఇంకెవడు మిగిలాడమ్మా మనకి ఇక్కడ 4 రూట్ని క్యాన్సిల్ చేసిగా ఇక్కడ జస్ట్ 2 మిగిలాడు అనమాట. సో 2 ఈజ్ ద ఆన్సర్ ఫర్ ద గివెన్ ప్రాబ్లం. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 స్క్వేర్ ఉంది, ఇక్కడ 2 పవర్లో 2 ఉంది. ఇక్కడ రూట్ అన్నా కదా 2 అనే కదా అర్థం, ఇది స్క్వేర్ రూటే కదా. ఇక్కడ 2ని స్క్వేర్ రూట్ని క్యాన్సిల్ చేసాం, 2ని స్క్వేర్ రూట్ని క్యాన్సిల్ చేసాం. అలాగే ఇక్కడ 4ని 4th రూట్ని క్యాన్సిల్ చేసాం. క్యాన్సిల్ చేయగా 2 మిగిలాడు ఇక్కడ మనకి. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? ఆన్సర్ ఈస్ 2. ఇప్పుడు ఆన్సర్ ఎవరండి మనకి ఇక్కడ? ఆన్సర్ ఫర్ ది గివెన్ పొలినామియల్ ఈస్ 2. ఇక్కడ ఇచ్చినటువంటి పొలినామియల్కి ఆన్సర్ ఏమవుతాడమ్మా? 2 అవుతాడు అనమాట. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు నేను చెప్పాను ఒక రూట్ అంటే ప్లస్ ఆర్ మైనస్ ఉంటాయని చెప్పుకున్నాం ఇక్కడ మనం. అది మర్చిపోకూడదు. అంటే ఇది ప్లస్ ఆర్ మైనస్, అంటే ఇది కూడా ప్లస్ ఆర్ మైనస్లు పెట్టుకోవాలి. రూట్ కనబడితే ప్లస్ ఆర్ మైనస్ ఉన్నట్టే. అంటే ఇది ప్లస్ ఆర్ మైనస్ 2. ప్లస్ ఆర్ మైనస్ 2 అంటే ఒకసారి +2 అంటే ఒక్కొక్కసారి -2 తీసుకోవాలి. సో +2 అండ్ -2 ఆర్ జీరోస్ ఆఫ్ ది గివెన్ పొలినామియల్. ఒక రూట్ మనకు కనిపించినప్పుడు ప్లస్ మైనస్లు ఉంటాయన్నమాట. అంటే ఇక్కడ రూట్ ఉంది కదమ్మా, ఈ రూట్కి ప్లస్ మైనస్ ఉంటాయి. సో ఇక్కడ 4th రూట్ పోయి, అంటే ఇక్కడ ఎవరు మిగిలినట్టు ఇంకానే ప్లస్ ఆర్ -2 మిగిలినట్టు. అంటే ఒకసారి +2 తీసుకోవాలి, ఒకసారి -2 తీసుకోవాలి. కాబట్టి మీరు చెక్ చేసుకోండి. ఎక్స్ ప్లేస్లో +2 పెట్టండి, ఆన్సర్ 0 వస్తుంది. అలాగే ఎక్స్ ప్లేస్లో -2 పెట్టండి, ఆన్సర్ 0 వస్తుంది. సో ఇక్కడ +2 అనేవాడు -2 అనేవాడు ఇచ్చినటువంటి పాలినామియల్కి జీరోస్ అవుతాయి అన్నమాట. సో మరొకసారి నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తే 2x + 1 = 0. ఇక్కడ 2x + 1 అనేది లీనియర్ పొలినామియల్. హియర్ 2x + 1 ఈజ్ ఏ లీనియర్ పొలినామియల్. ఈ లీనియర్ పొలినామియల్కి మనకు ఒక 0 ఉంటుంది. ఆ ఒకటే ఎక్స్ వాల్యూ ఫైండ్ చేస్తే వచ్చేస్తుంది. సో ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఫస్ట్ మనం +1 ఆ పక్కకు ట్రాన్స్పోర్ట్ చేస్తాం. +1 ఆ పక్కకి వెళ్ళినట్లయితే -1 అవుతుంది. అంటే 2x = 0 - 1. అంటే 2x = 0 - 1 అంటే -1. ఇంకా మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ కావాలి. 2x అంటే 2 × x = -1. మనకి ఎక్స్ వాల్యూ కావాలి. ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి 2 మల్టిప్లై చేస్తున్నాడు. ఆ పక్క తీసుకెళ్తే డివిజన్ చేస్తాడు. x = -1/2. సో -1/2 ఈజ్ 0 ఆఫ్ ది గివెన్ పొలినామియల్. ఇక్కడ ఇచ్చినటువంటి పొలినామియల్కి 0 ఎవరు అవుతారండి? -1/2. ఇంకా లాస్ట్ z³ అని ఇచ్చాడు. సో ఇక్కడ మన z³ సింగిలే ఇచ్చాడు. ఇక్కడ సింగిల్ వేరియబులే ఉంది, z³ అని ఉంది. ఇక్కడ మనకి z వాల్యూ కావాలి. z వాల్యూ కావాలి కాబట్టి ఈ క్యూబ్ని ఆ పక్కకు ట్రాన్స్పోజ్ చేస్తాం. క్యూబ్ని ఆ పక్కకు ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతాడు? క్యూబ్ రూట్ అవుతాడు. ఇందాక చూడండి ఇక్కడ 4 ఉంది, x⁴ = 16 ఉంది. ఈ 4 నా పక్క ట్రాన్స్పోజ్ చేస్తే 4 రూట్ అయ్యాడు కదండి. అలాగే ఇక్కడ x అదే ఇక్కడ x² = 4 వచ్చింది. ఇక్కడ స్క్వేర్ని ట్రాన్స్పోజ్ చేస్తే స్క్వేర్ రూట్ అయ్యాడు కదండి. అలాగే ఇక్కడ z³ ఉంది, ఈ క్యూబ్ నా పక్క ట్రాన్స్పోజ్ చేస్తే క్యూబ్ రూట్ అవుతాడు. క్యూబ్ని ఎందుకు ట్రాన్స్పోజ్ చేయాలి సార్? ఎందుకంటే మనకి z వాల్యూ కావాలి కాబట్టి.
సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ని పక్క ట్రాన్స్పోజ్ చేస్తే క్యూబ్ రూట్ ఆఫ్ 0. జెడ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 0 వాల్యూ ఆల్వేస్ 0. సో వాట్ ఈస్ 0 ఆఫ్ ది గివెన్ పొలినామియల్? 0. ఇచ్చినటువంటి పొలినామియల్కి 0 ఎవరు? ఇచ్చినటువంటి పొలినామియల్కి 0 ఎవరు? వాట్ ఈస్ ద 0 ఆఫ్ ది గివెన్ పొలినామియల్? 0. 0 ఈజ్ ద 0 ఆఫ్ ది గివెన్ పొలినామియల్ ఆర్ సొల్యూషన్ ఆఫ్ ది పొలినామియల్. ఇచ్చినటువంటి పొలినామియల్కి ఎవరమ్మా సొల్యూషన్ ఇక్కడ? 0. సో దిస్ ఈస్ ద ఆన్సర్. లాస్ట్ ప్రాబ్లమ్ ఇన్ సెకండ్ రోమన్. p of x is equal to x square plus 5x plus 6. ఈ పొలినామియల్కి మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం ఏం చేయాలో తెలుసు కదండి. ఫస్ట్ వీ హ్యావ్ టు ఈక్వేట్ ద గివెన్ పొలినామియల్ టు 0. ముందు ఇచ్చినటువంటి పొలినామియల్ని 0కి ఈక్వల్ చేయాలి. p of x is equal to x square plus 5x plus 6. ఇచ్చినటువంటి పొలినామియల్ని 0కి ఈక్వల్ చేసాం. ఇప్పుడు p of x బదులుగా ఒరిజినల్ పొలినామియల్ రాయాలి. వీ హ్యావ్ టు రైట్ ద ఒరిజినల్ పొలినామియల్ ఇన్స్టెడ్ ఆఫ్ p of x, x square plus 5x plus 6. అమ్మా ఇది ax square plus bx plus c ఫామ్లో ఉంది కాబట్టి దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. వీ హ్యావ్ టు ఫైండ్ జీరోస్ టు ది గివెన్ క్వాడ్రాటిక్ పొలినామియల్ బై యూజింగ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ముందులాగా చేయకూడదు. ముందు దాంట్లో అయితే ఏదో ఒక టర్మ్ ఇవ్వలేదు కాబట్టి చేసాం డైరెక్ట్గా. అప్పుడు ఇక్కడ 3 టర్మ్స్ ఇచ్చాడు కాబట్టి వీ హ్యావ్ టు సాల్వ్ దిస్ పొలినామియల్ బై ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇప్పుడు ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ పొలినామియల్లో ఎక్స్ స్క్వేర్ టర్ము, ఎక్స్ టర్ము, కాన్స్టెంట్ టర్ము ఉన్నప్పుడు వీ అప్లై ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేయాలి. ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద టర్మ్స్ వాజ్ నాట్ గివెన్ దెన్ వీ హ్యావ్ టు సాల్వ్ డైరెక్ట్గా మనం సాల్వ్ చేయొచ్చు. ఇందాక మనం డైరెక్ట్గా సాల్వ్ చేసాం కదండి, అలాగే. సో దీన్ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో సాల్వ్ చేయాలి. ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో సాల్వ్ చేయాలంటే ఏం చేయాలో మనకు తెలుసు. ఫస్ట్ వీ హ్యావ్ టు టేక్ ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్. ఇక్కడ ఫస్ట్ టర్మ్ అంటే వీడు ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత? వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్? కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ 1. అండ్ వాట్ ఈస్ లాస్ట్ టర్మ్ హియర్? లాస్ట్ టర్మ్ ప్లస్ 6. లాస్ట్ టర్మ్ ప్లస్ 6. సో మల్టిప్లై ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్. ఫస్ట్ టర్మ్ని లాస్ట్ టర్మ్ని మల్టిప్లై చేద్దాం. 1 into 6. 1 6 are 6. ఇప్పుడు ఏం చేయాలి? వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ దిస్ 6 యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఇప్పుడు ఈ 6ని ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ కింద రాయాలి. 6 అని రాయొచ్చు, 1 6 are 6 కింద రాయొచ్చు, 2 3s are 6 కింద రాయొచ్చు. సరేనా? ఇప్పుడు కండిషన్ ఏమై ఉండాలి? కండిషన్ ఏమై ఉండాలంటే వాళ్ళిద్దరిని యాడ్ చేసినట్లయితే మిడిల్ టర్మ్ ప్లస్ 5x రావాలి. వాట్ ఈస్ మిడిల్ టర్మ్ ఇయో? ప్లస్ 5x, పాజిటివ్ 5x రావాలి. చూడండి వీళ్ళిద్దరిని యాడ్ చేస్తే వస్తుందిలో ఉంది. ఇంకో +2 +3 పెట్టుకుంటే 2x + 3x కింద రాసుకుంటే 5x వచ్చిందా లేదా? సో ఇప్పుడు 5x అని రాసుకోవచ్చు, +2x + 3x కింద రాసుకోవచ్చు. వీ కెన్ ఎక్స్ప్రెస్ 5x యాజ్ +2x + 3x. సార్ దీనండి 6 - 1 కింద రాసినా సరే వచ్చేస్తుంది కదా అని అనేలాగా ఉన్నారు మీరు. అలా రాయకూడదు. ఎందుకంటే ఒకవేళ దీనికి మైనస్ దీనికి ప్లస్ పెట్టామనుకోండి, అప్పుడు ఏమవుద్ది? 6 - 1 5 వస్తుంది, మిడిల్ టర్మే వస్తుంది. కానీ ప్రొడక్ట్ చేస్తే 6 రావట్లేదు కదా, -6 వస్తుంది. కాదు చూడండి, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 1 6 are 6, -6 వస్తుంది. అంటే రెండు నెంబర్స్ని ప్రొడక్ట్ చేసినట్లయితే ముందు ఇక్కడున్న ఆన్సర్ రావాలి, తర్వాత సమ్ చేస్తే మిడిల్ టర్మ్ రావాలి. ఇప్పుడు 6ని 1ని సబ్ట్రాక్ట్ చేస్తే 6 - 1 5 వస్తుంది. కానీ ప్రొడక్ట్ చేస్తే +6 రావట్లేదు, -6 వస్తుంది. కాబట్టి దీన్ని తీసుకోకూడదు. ఇది బాగుంది కదా చూడండి, +2x + 3x తీసుకుంటాను. +2x + 3x ఇప్పుడు వీళ్ళిద్దరిని యాడ్ చేస్తే మిడిల్ టర్మ్ వస్తుంది. ప్రొడక్ట్ చేస్తే 6 వచ్చేస్తుంది. చూడండి కలిపితే 2 3s are 6. యాడ్ చేయండి, 2 + 3 5. సో ఇప్పుడు +5x అని రాస్తాను నేను. ఈ +5xని +2x + 3x కింద రాస్తాను. రాయండి. x² + 5x వాల్యూ +2x + 3x + 6 = 0. ఇప్పుడు ప్రతి టర్మ్ని ఫ్యాక్టరైజ్ చేయాలి. వీ హ్యావ్ టు ఫ్యాక్టరైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్. ఇందులో ఉన్న ప్రతి టర్మ్ని కూడా మనం ఫ్యాక్టరైజ్ చేయాలి. ఫ్యాక్టరైజ్ x²ని ఫ్యాక్టరైజ్ చేయండి. x² ఫ్యాక్టరైజ్ చేస్తే x × x వస్తాడు. ప్లస్ ఫ్యాక్టరైజ్ 2xని ఫ్యాక్టరైజ్ చేయండి. 2xని ఫ్యాక్టరైజ్ చేస్తే 2 × x వస్తాడు. ప్లస్ ఫ్యాక్టరైజ్ 3xని ఫ్యాక్టరైజ్ చేయండి. 3 × x ప్లస్ 6ని ఫ్యాక్టరైజ్ చేయండి. 2 × 3 = 0. ఇప్పుడు
టేక్ ఫస్ట్ 2 టర్మ్స్ యాజ్ వన్ గ్రూప్ అండ్ లాస్ట్ 2 టర్మ్స్ యాజ్ వన్ గ్రూప్. ఇప్పుడు ఫస్ట్ గ్రూప్లో కామన్గా ఉన్నాడు, ఎక్స్ ఈజ్ కామన్ ఇన్ ఫస్ట్ గ్రూప్. సో ఎక్స్ని కామన్ తీసేయండి. ఎక్స్ని కామన్ తీసేస్తే ఇంకా ఇక్కడ ఎవడు మిగిలాడు, ఎక్స్ ప్లస్ 2, ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 2 వచ్చింది. మళ్ళీ సెకండ్ గ్రూప్లో ఎవరు కామన్గా ఉన్నారు చూసే ముందు సెకండ్ గ్రూప్కి ముందు ఏ సింబల్ ఉందో చూసుకోవాలి. ఇక్కడ సెకండ్ గ్రూప్కి ముందర ఏ సింబల్ ఉందంటే ప్లస్ ఉంది, కాబట్టి ఇక్కడ ప్లస్ వేస్తాం. ప్లస్ ప్లస్ ఇప్పుడు కామన్గా ఉన్నారు 3 కామన్గా ఉంది. సో 3 ఇంటూ ఇంకెవరు మిగిలిపోయారు కామన్ తీసిగా, ఎక్స్ ప్లస్ 2, 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. మళ్ళీ ఎక్స్ ప్లస్ 2 కామన్గా ఉంది, ఇక్కడ ఎక్స్ ప్లస్ 2 ఉంది, ఇక్కడ ఎక్స్ ప్లస్ 2 ఉంది. సో మళ్ళీ ఎక్స్ ప్లస్ 2ని కామన్ తీసేయండి. ఎక్స్ ప్లస్ 2ని కామన్ తీసాను. తీసుకు ఇంకెవడు మిగిలాడు ఇక్కడ, ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ప్రొడక్ట్ ఫామ్లోకి వచ్చేసాడు. ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి దీని నుంచి ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ప్లస్ 2ని పక్కకు ట్రాన్స్పోజ్ చేస్తే -2 అవుతాడు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 -2 అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2. అలాగే ప్లస్ 3ని పక్కకు ట్రాన్స్పోజ్ చేస్తే -3 అవుతాడు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 -3 అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -3. సో వాట్ ఆర్ ద జీరోస్ ఆఫ్ ది గివెన్ పొలినామియల్? -2 అండ్ -3 ఆర్ జీరోస్ ఆఫ్ ది గివెన్ పొలినామియల్. ఇచ్చినటువంటి పొలినామియల్కి జీరోస్ ఎవరు అవుతారండి? -2 అండ్ -3. సో ఇప్పుడు దీనికి గ్రాఫ్ గీయమన్నా సరే మనకి గ్రాఫ్ గీయడం రావాలి. గ్రాఫ్ గీయమన్నా సరే ఎలా డ్రా చేయాలో మనకి గ్రాఫ్ తెలుసు కదా. ఫస్ట్ వీ హ్యావ్ టు ప్రిపేర్ టేబుల్. ముందు టేబుల్ ప్రిపేర్ చేయాలి. అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ తీసుకోవాలి. ఎక్స్ అనేది సబ్స్టిట్యూటింగ్ వాల్యూ. మనం ఈ x² + 5x + 6 అనే పొలినామియల్లో ఎక్స్ ప్లేస్లో ఏదైతే నెంబర్ని సబ్స్టిట్యూట్ చేస్తామో ఆడే ఎక్స్ వాల్యూ. ఇక్కడ మనం ఎవరిని సబ్స్టిట్యూట్ చేస్తాను? నేను -2ని సబ్స్టిట్యూట్ చేస్తాను. ఎందుకంటే -2 అనేది పొలినామియల్కి 0. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఒక వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఒక ఆన్సర్ వస్తుంది కదా, ఆ ఆన్సరే y. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో -2 పెడితే ఆన్సర్ ఎంత వస్తుంది అంటారు? 0 వస్తాడు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ సొల్యూషన్. ఆర్డర్ పేర్ x, y ఈజ్ ఆర్డర్ పేర్ -2, 0. నెక్స్ట్ ఎక్స్ ప్లేస్ ఎంత పెడతానంటారు? -3 పెడతాను. ఎక్స్ ప్లేస్ ఎంత పెడతానండి? -3. సో ఎక్స్ ప్లేస్లో -3 పెడితే ఆన్సర్ ఎంత వస్తుంది అంటారు? 0. ఎందుకని? -3 ఈజ్ ఏ జీరో ఆఫ్ ది గివెన్ పాలినామియల్. సో సొల్యూషన్ ఎవరు? ఆర్డర్ పేర్ -3, 0. ఇంకొక సొల్యూషన్ తీసుకుందాం. ఇంకొకటి నేనేం పెడతానంటే ఎక్స్ ప్లేస్లో -1 పెడతాను. ఎక్స్ ప్లేస్లో -1 పెట్టినప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఎక్స్ ప్లేస్లో -1 పెట్టండి. x² + 5x + 6 అందులో ఎక్స్ ప్లేస్లో -1 పెట్టండి. ఎక్స్ ప్లేస్లో -1 పెడితే -1² + 5 ఇంటూ ఎక్స్ ప్లేస్లో -1 పెడితే -1 + 6 ఈజ్ ఈక్వల్ టు -1² అంటే +1 వస్తాడు. ఎందుకంటే పవర్లో ఈవెన్ ఉన్నాడు కాబట్టి +1 వస్తాడు. ప్లస్ ఇంటూ మైనస్ 5 1s are 5 + 6. ముందు పాజిటివ్ నెంబర్స్ని సింప్లిఫై చేద్దాం. 1 + 6 7 -5 7 - 5 అంటే 2. అంటే ఎక్స్ ప్లేస్లో -1 పెడితే ఆన్సర్ ఎంత వచ్చింది? 2. ఇదే y వాల్యూ. సో వాట్ ఈజ్ సొల్యూషన్ హియర్? ఆర్డర్ పేర్ -1, 2. సో మొత్తం ఇక్కడ మనకి ఎన్ని పాయింట్స్ వచ్చినాయండి? 3 పాయింట్స్ వచ్చినాయి. ఫస్ట్ పాయింట్ ఆర్డర్ పేర్ -2, 0. సెకండ్ పాయింట్ ఆర్డర్ పేర్ 3, 0. అండ్ థర్డ్ పాయింట్ ఆర్డర్ పేర్ -1, 2. ఇప్పుడు ఐ విల్ రిప్రజెంట్ దీస్ 3 పాయింట్స్ ఇన్ XY ప్లేన్ అండ్ ఐ విల్ జాయిన్ దెమ్ విత్ హ్యాండ్. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ని కూడా XY ప్లేన్లో రిప్రజెంట్ చేసి ఫ్రీ హ్యాండ్తో జాయిన్ చేస్తాను. దానికోసం నేను X యాక్సిస్ని Y యాక్సిస్ని తీసుకుంటాను. ఇలాగా XY ప్లేన్ని తీసుకొని స్కేల్ వచ్చేసి ఎట్లా తీసుకున్నానంటే స్కేల్ ఆన్ X యాక్సిస్ 1 centimeter ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ అండ్ స్కేల్ ఆన్ Y యాక్సిస్ ఈజ్ 1 centimeter ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. ఒక్కొక్క సెంటీమీటర్ని 1 యూనిట్ కింద తీసుకున్నాను. ఇప్పుడు ఈ -2, 0 -3, 0 అండ్ -1, 2ని XY ప్లేన్లో నేను రిప్రజెంట్ చేస్తాను. ఫస్ట్ ఐ డిసైడెడ్ టు రిప్రజెంట్ -2, 0 ఆర్డర్ పేర్ -2, 0 ఇన్ XY ప్లేన్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే హియర్ y వాల్యూ 0. ఇన్ దిస్ ఆర్డర్ పేర్ y వాల్యూ 0. ఇచ్చినటువంటి ఆర్డర్ పేర్లో y వాల్యూ 0గా ఉంది. కాబట్టి దిస్ పాయింట్ లైస్ ఆన్ X యాక్సిస్. ఇది X యాక్సిస్ పైన ఉంటుంది. X వాల్యూ ఎంత ఇక్కడ? -2 అంటే ఇది ఈ పాయింట్ -2.
సెకండ్ పాయింట్ ఆర్డర్ పేర్ -3, 0. రెండో పాయింట్ ఎవరంటే ఆర్డర్ పేర్ -3, 0. ఇన్ దిస్ ఆర్డర్ పేర్ ఆల్సో y వాల్యూ 0. సో ఇట్ లైస్ ఆన్ x యాక్సిస్. ఇక్కడ కూడా y వాల్యూ 0 కాబట్టి ఇది x పైన ఉంటుంది. వాట్ ఈస్ x వాల్యూ హియర్? -3. x వాల్యూ, వాట్ ఈస్ x వాల్యూ హియర్ అమ్మా? ఇక్కడ x వాల్యూ ఎవరంటే -3. ఇక -3 ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఆర్డర్ పేర్ -1, 2 అంటే x వాల్యూ -1, ఇది x వాల్యూ -1, y వాల్యూ 2, ఇది y వాల్యూ 2. సో -1 నుంచి yకి ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేయాలి, 2 నుంచి x ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేయాలి, ఆ రెండు ఇక్కడ మీట్ అయింది. సో ఇది థర్డ్ పాయింట్. మొత్తానికి 3 పాయింట్స్ వచ్చినాయమ్మా. ఇప్పుడు 3 పాయింట్స్ని హ్యాండ్తో జాయిన్ చేయడమే, యూ షేప్ వచ్చేలాగా. నా ఇష్టం వచ్చిన ఆడింత నాట. ఇంకా మన ఇష్టం అండి, అంతే. దిస్ ఈస్ యూ షేప్డ్ కర్వ్, యూ షేప్ వచ్చేలాగా నేను తీసుకున్నాను, అంతే. ద గ్రాఫ్ ఇంటర్సెక్ట్స్ x యాక్సిస్ ఎట్ 2 different points, namely -3 and -2. So here -3 and -2 are zeros of the given polynomial. ఇక్కడ గ్రాఫ్ని ఎన్ని పాయింట్స్ దగ్గర అయితే ఇవి టచ్ చేసినాయో ఆ పాయింట్స్ని సొల్యూషన్స్ అంటాం. హియర్ ద గ్రాఫ్ టచెస్ x యాక్సిస్ at 2 different points, -3 and -2. So -3 and -2 are zeros of the given polynomial and this graph is called parabola. ఈ గ్రాఫ్ని ఏమని పిలుస్తామని మనం? parabola. అంటే ఇక్కడ గ్రాఫ్ అవసరం లేదు, నేను చేసి చూపించేశాను గ్రాఫ్ ఆల్రెడీ. జస్ట్ ఏమని అడిగాడు సెకండ్ రామంలో? ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ది గివెన్ పాలినామియల్స్. ఇచ్చినటువంటి పాలినామియల్స్ జస్ట్ జీరోస్ ఫైండ్ చేయమన్నాడు. అంటే ఇక్కడతో అయిపోయింది ప్రాబ్లము. -2 and -3 ఆర్ జీరోస్ ఆఫ్ ది గివెన్ పాలినామియల్. బట్ నేను మీకు ఇది నేర్పించాను, ఇది 4 మార్క్స్ కాన్సెప్ట్ కాబట్టి. ఇది 4 మార్క్స్ అడుగుతాడు. డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ది గివెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అండ్ ఫైండ్ ఇట్స్ జీరోస్ అంటాడు. డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ అండ్ ఫైండ్ ఇట్స్ జీరోస్. క్వశ్చన్ ఏమని అడుగుతాడమ్మా? డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ x² + 5x + 6 అండ్ ఫైండ్ ఇట్స్ జీరోస్. గ్రాఫ్ అడుగుతాడని కాబట్టి ఇది మీకు చెప్పేశాను. బట్ ఇక్కడ వరకు సరిపోతుంది, బట్ ఇది కూడా మీరు నేర్చుకోవాలి. సో దిస్ ఈస్ ద సెకండ్ రోమన్. లెట్ us సాల్వ్ ప్రాబ్లమ్స్ ఇన్ థర్డ్ రోమన్. ఇప్పుడు థర్డ్ రోమన్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేద్దాం. థర్డ్ రోమన్ ఏంటంటే డ్రా ద గ్రాఫ్స్ ఆఫ్ ది గివెన్ పాలినామియల్స్ అండ్ ఫైండ్ ద జీరోస్. జస్టిఫై ద ఆన్సర్. ఇక్కడ 5 పాలినామియల్స్ ఇచ్చాడు థర్డ్ రోమన్లో. ఈ 5 పాలినామియల్స్కి కూడా క్వాడ్రాటిక్ పాలినామియల్సే. ఈ 5 పాలినామియల్స్ కూడా వీళ్ళకి గ్రాఫ్ డ్రా చేయమంటున్నాడు. ఆల్రెడీ నేను ఈ గ్రాఫ్స్ అనేవి నేను మీకు చెప్పాను. సో అయినప్పటికీ కూడా ఇంకొకటి శాంపుల్గా చెప్పేసి వదిలేస్తాను. ముందు మనం పాలినామియల్కి గ్రాఫ్ డ్రా చేయాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద జీరోస్ ఆఫ్ దిస్ పాలినామియల్ బై ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ముందు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి ఈ పాలినామియల్కి జీరోస్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ నేను 3 పాలినామియల్స్ తీసుకున్నాను. x² - x - 12, x² - 1, x² - 4x + 5 అని 3 పాలినామియల్స్ తీసుకున్నాను. ఈ 3 పాలినామియల్స్కి కూడా నేను ముందు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి జీరోస్ ఫైండ్ చేస్తాను. ముందు నేమ్ ఇవ్వాలి కదా. ఇక్కడ ఉన్న వేరియబుల్ x² - x - 12లో ఉన్న వేరియబుల్ x కాబట్టి దీన్ని నేను p of x అని ఇస్తాను. నేము p of x = x² - x - 12. ఇక్కడ x² - 1లో ఉన్న వేరియబుల్ కూడా x కాబట్టి దీన్ని కూడా p of x అని డినోట్ చేశాను. p of x = x² - 1. ఇక థర్డ్ పాలినామియల్ x² - 4x + 5 ఇందులో ఉన్నటువంటి వేరియబుల్ కూడా x కాబట్టి p of x అని డినోట్ చేశాను. p of x = x² - 4x + 5. సో ఇందులో మనం x² - x - 12కి p of x అని నేమ్ ఇచ్చాం. సో ఫస్ట్ p of x ని 0కి ఈక్వల్ చేయాలి. p of x 0 అయింది కాబట్టి x² - x - 12 ఆల్సో 0. మళ్ళీ ఇక్కడ కూడా p of x ని 0కి ఈక్వల్ చేయాలి. p of x = 0. ఎప్పుడైతే p of x 0 అయిందో x² - 1 = 0. మళ్ళీ ఇక్కడ కూడా p of x ని 0కి ఈక్వల్ చేయాలి. ఎప్పుడైతే p of x ని 0కి ఈక్వల్ అయిందో x² - 4x + 5 = 0. ఎందుకంటే మీకు నేను చెప్పాను, when we want to find zeros for any polynomial, first we have to equate the given polynomial to 0. మనం ఏ పాలినామియల్కైనా సరే మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు ముందుగా ఆ పాలినామియల్ని 0కి ఈక్వల్ చేయాలి.
సో ఇది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫామ్లో ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది, ఎక్స్ టర్మ్ ఉంది, కాన్స్టెంట్ ఉంది. కాబట్టి మనం దీనికి ఫ్యాక్టరైజేషన్ చేసేయచ్చు. సో చేసేద్దాం. ఫస్ట్ టర్మ్ తీసుకోవాలి, లాస్ట్ టర్మ్ తీసుకోవాలి, వాళ్ళిద్దరిని కూడా ప్రొడక్ట్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఎవరు? ఎక్స్ స్క్వేర్లో ఫస్ట్ టర్మ్ +1. లాస్ట్ టర్మ్ ఎవరు? ఇక్కడ లాస్ట్ టర్మ్ -12. సో వాళ్ళిద్దరిని ప్రొడక్ట్ చేయండి. ఫస్ట్ టర్మ్ 1, లాస్ట్ టర్మ్ -12. 1 × -12 అంటే -12 వచ్చింది. సో ఇప్పుడు -12ని మళ్ళీ ప్రొడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్ కింద రాయాలి. -12ని ప్రొడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్ కింద రాస్తే 1 12s are 12, 2 6s are 12, 3 4s are 12. ఇంతకు మించి ఎలాగ రాయలేం. మళ్ళీ 6 2s are అన్నా 2 6s are అన్నా ఒకటే, 3 4s are అన్నా 4 3s are అన్నా ఒకటే. ఇప్పుడు వీళ్ళని కనుక యాడ్ చేసినట్లయితే, యాడ్ చేసినా కానీ సబ్ట్రాక్ట్ చేసినా కానీ వాట్ ఎవర్, యాడ్ చేసినా పర్లేదు, సబ్ట్రాక్ట్ చేసినా పర్లేదు, మిడిల్ టర్మ్ రావాలి. ఇక్కడ మిడిల్ టర్మ్ ఎవరు? -x. అంటే ఇక్కడ x ప్లస్ x కోఎఫిషియంట్ 1 ఉన్నట్టు, అంటే -1 రావాలి మిడిల్ టర్మ్. -1 రావాలి. వీళ్ళిద్దరిని నువ్వు యాడ్ చేసినా పర్లేదు, సబ్ట్రాక్ట్ చేసినా పర్లేదు. 1ని 12ని యాడ్ చేయి, 1 + 12 13 రావట్లేదు, -1. సబ్ట్రాక్ట్ చేసి చూద్దాం, 12 - 1 11 వస్తుంది. సో ఇది పోయింది. నెక్స్ట్ 2ని 6ని తీసుకుందాం. వీళ్ళిద్దరిని యాడ్ చేసి చూడండి, 2 + 6 8. సో ఎడిషన్ చేస్తే పని అవ్వట్లేదు. సబ్ట్రాక్ట్ చేసి చూడండి, 6 - 2 4 వస్తుంది, -1 రావట్లేదు, ఇది కూడా పోయింది. నెక్స్ట్ 3 + 4 7. 3ని 4ని యాడ్ చేస్తే 7 వచ్చింది, పోయింది. సబ్ట్రాక్ట్ చేసినట్లయితే యాడ్ చేస్తే 3 + 4 7 వస్తుంది. సబ్ట్రాక్ట్ చేసి చూద్దాం, 4 - 3 1 వచ్చింది. సో ఇక్కడ ఎడిషన్ చేసాం, 3 + 4 7 వచ్చింది, కానీ -1 రావాలి. సో ఎడిషన్ పని అవ్వలేదు. సబ్ట్రాక్షన్ చూద్దాం, 4 - 3 1 వచ్చేసాడు. సో ఇది పర్ఫెక్ట్. అయితే ఇక్కడ మనకు కావాల్సింది -1 రావాలి. ఇక్కడ -1 రావాలి అంటే ఈ 3 4లో బిగ్గెస్ట్ నెంబర్ ఎవడైతే ఉన్నాడో చూసుకొని వాడికి మైనస్ సింబల్ అయ్యాలి. 3 4లో బిగ్గెస్ట్ నెంబర్ ఎవరు? ఇక్కడ 4. కాబట్టి 4కి నెగిటివ్ సింబల్ అయ్యాలి, స్మాలెస్ట్ నెంబర్కి పాజిటివ్ సింబల్ అయ్యాలి. ఇప్పుడు చూడండి, 3 - 4 అంటే -1 వస్తుంది. అదే 4 - 3 అని పెట్టకూడదు. అదే 4కి ప్లస్ పెట్టి 3కి మైనస్ పెట్టకూడదు. ఎందుకంటే 4 - 3 అంటే +1 వస్తాడు. ఎందుకంటే బిగ్గెస్ట్ నెంబర్ 4 కదా, బిగ్గెస్ట్ నెంబర్కి ఏ సింబల్ వస్తుందో ఆ సింబల్ వేసుకోవాలి సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత. 4 - 3 1 వచ్చింది. బిగ్గెస్ట్ నెంబర్ 4 కాబట్టి దీనికి ప్లస్ ఉంది కాబట్టి +1 వచ్చింది. కానీ ఇక్కడ మనకి -1 రావాలి కదా. -1 రావాలి అంటే బిగ్గెస్ట్ నెంబర్కి మైనస్ సైన్ పెట్టాలి. సో ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు? మిడిల్ టర్మ్ -1xని +3x -4x కింద మనం రాసుకోవచ్చు. సో రాసేయండి, x². వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ -x? -x అని రాసాం ఇప్పుడు. +3x -4x. ఇప్పుడు -x అని రాసామమ్మా, -1xని వీ హ్యావ్ రిటర్న్ -1x యాజ్ +3x -4x. లాస్ట్ టర్మ్ -12 = 0. అంతే. ఇక్కడ ఉన్న ప్రతి టర్మ్ని ఫ్యాక్టరైజ్ చేయండి. ఫ్యాక్టరైజ్ x² x × x ప్లస్ ఫ్యాక్టరైజ్ 3x 3 × x మైనస్ 4ని ఫ్యాక్టరైజ్ చేయొచ్చు 2 × 2 × x మైనస్ 12ని ఫ్యాక్టరైజ్ చేయొచ్చు మనం 2 6s are 12, 2 3s are 6, 3 1s are 3. అంటే 2 × 2 × 3 కింద రాసుకోవచ్చు. 2 × 2 × 3 = 0. ఇప్పుడు ఫస్ట్ 2 టర్మ్స్ని ఒక గ్రూప్ కింద తీసుకోండి, లాస్ట్ 2 టర్మ్స్ని ఒక గ్రూప్ కింద తీసుకోండి. ఇప్పుడు ఫస్ట్ 2 టర్మ్స్లో కామన్గా ఉన్నాడు, ఎక్స్ కామన్గా ఉంది. సో ఎక్స్ని కామన్గా తీసేసాను. ఎక్స్ని కామన్గా తీసి ఇంకెవడు మిగిలాడు? ఇక్కడ x + 3 మిగిలాడు. ఇప్పుడు సెకండ్ గ్రూప్లో ఎవడు కామన్గా ఉన్నాడో చూసుకోవాలి. సో సెకండ్ గ్రూప్లో ఎవడు కామన్గా ఉన్నాడో చూసుకునే ముందు సెకండ్ గ్రూప్కి ముందు ఏ సింబల్ ఉందో ఆ సింబల్ వేసుకోవాలి. సెకండ్ గ్రూప్కి ముందర ఏ సింబల్ ఉంది? మైనస్ ఉంది. కాబట్టి ఇక్కడ మైనస్ వేసుకోవాలి. మైనస్ వేసుకుంటే తెలుసు కదా, లోపల సింబల్స్ మారిపోతాయి. ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. సో ఇప్పుడు కామన్గా ఉన్నారు 2 2 2 2 అంతే. అంటే 2 × 2 4 కామన్. 4 కామన్ తీస్తే ఇంకెవడు మిగిలాడు? ఇక్కడ ఎక్స్ మిగిలాడు. సో ఇప్పుడు మైనస్ ఉంది. ఇప్పుడు మైనస్ ఎలా రాయాలి? ప్లస్ కింద రాయాలి. ఎందుకని? మైనస్ కామన్ తీసాం కాబట్టి. మైనస్ కామన్ తీస్తే లోపల మైనస్ ఉన్నది ప్లస్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది.
సో ఇంకెవరు మిగిలేరు? 2 కామన్గా పోగా 3, 2 into 2 కామన్ పోగా 3 మిగిలాడు. ఈజ్ ఈక్వల్ టు 0. x ఇంటూ x ప్లస్ 3 మైనస్ 4 ఇంటూ x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. సో మళ్ళీ ఎవరు కామన్ వచ్చారు? x ప్లస్ 3. అగైన్ x ప్లస్ 3 కామన్. మళ్ళీ x ప్లస్ 3ని కామన్ తీస్తే ఇంకెవడు మిగిలాడు? x మైనస్ 4, x మైనస్ 4 మిగిలాడు. ఈజ్ ఈక్వల్ టు 0. సో దీని నుంచి ఎవరు 0 అవుతారమ్మా? x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ x మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ప్లస్ 3 పక్కకు ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ 3 అవుతాడు. x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3. మైనస్ 4 పక్క ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ 4. సో వాట్ ఆర్ ద జీరోస్ ఆఫ్ ది గివెన్ పాలినామియల్? మైనస్ 3 అండ్ ప్లస్ 4. ఇప్పుడు మనం మైనస్ 3 ప్లస్ 4 అనేవి జీరోస్ అనేవి తెలిసే కాబట్టి వీటికి నేను గ్రాఫ్ గీస్తాను. గ్రాఫ్ ఎలా గీస్తాం మనకు తెలుసు కదా. గ్రాఫ్ గీయాలంటే ముందు టేబుల్ కావాలి, ముందు ఎక్స్ వాల్యూ కావాలి. ఎక్స్ వాల్యూ ఎలాగొస్తుందో మనందరికీ తెలుసు. ఎక్స్ వాల్యూ ఎలాగొస్తుంది? మనం ఏదైతే నెంబర్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నామో అదే ఎక్స్ వాల్యూ. ఇక్కడ నేను ఏ నెంబర్ని సబ్స్టిట్యూట్ చేస్తాను? ఇక్కడ నేను ఫస్ట్ మైనస్ 3ని సబ్స్టిట్యూట్ చేస్తాను. సో మైనస్ 3 తీసుకుంటాను ఫస్ట్ వాల్యూ. అప్పుడు సబ్స్టిట్యూట్ చేయగా వచ్చిన ఆన్సర్ ఎంత అవుద్ది? 0 అవుతుంది. ఎందుకు 0 అవుతుంది? ఎందుకంటే మైనస్ 3 ఈజ్ ఏ జీరో ఆఫ్ ది గివెన్ పాలినామియల్. ఇక్కడ మైనస్ 3 అనేది ఇచ్చిన పాలినామియల్కి 0. సో వాట్ ఈస్ ఫస్ట్ సొల్యూషన్ ఇయర్? అదే వాట్ ఈస్ ఫస్ట్ పాయింట్ ఇయర్? ఆర్డర్ పేర్ మైనస్ 3, 0. ఇంకొక సొల్యూషన్ కావాలి అమ్మా. అట్లీస్ట్ వీ నీడ్ 2 సొల్యూషన్స్ టు డ్రా క్వాడ్రాటిక్ పాలినామియల్ గ్రాఫ్. ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ గ్రాఫ్ డ్రా చేయాలంటే మినిమం 2 సొల్యూషన్స్ ఉంటే సరిపోతుంది. సో నెక్స్ట్ 4 పెడతాను ఎక్స్ ప్లేస్లో. ఎక్స్ ప్లేస్లో 4 పెడితే పాలినామియల్ ఏమవుతాడు? 0 అయిపోతాడు. సో వాట్ ఈస్ సెకండ్ సొల్యూషన్ ఇయర్? ఆర్డర్ పేర్ 4, 0. సరిపోతాయి రెండు కూడా. రెండిట్లతోనూ కూడా గ్రాఫ్ గీసేద్దాం. ముందు ఎక్స్ యాక్సిస్ డ్రా చేయండి, నెక్స్ట్ వై యాక్సిస్ డ్రా చేయండి. దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ వై యాక్సిస్. ద మీటింగ్ పాయింట్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ ఈజ్ ఆరిజిన్. స్కేల్ ఎలా తీసుకుంటామంటే 1 centimeter ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. 1 సెంటీమీటర్ని 1 యూనిట్ కింద తీసుకుంటే సరిపోతుంది. -1, -2, -3, -4. వై యాక్సిస్ పైన కూడా 1 యూనిటే. 1, 2, 3, 4. -1, -2. సో ఫస్ట్ పాయింట్ ఎవరు? ఆర్డర్ పేర్ -3, 0. ఈ -3, 0ని ఇక్కడ రిప్రజెంట్ చేయాలి. ఇందులో y వాల్యూ 0 కాబట్టి ఇది x యాక్సిస్ పైన ఉంటుంది. x వాల్యూ ఎంత ఇక్కడ? -3. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఆర్డర్ పేర్ 4, 0. దీన్ని రిప్రజెంట్ చేయాలి xy ప్లేన్లో. ఈ ఆర్డర్ పేర్ 4, 0లో y వాల్యూ 0 కాబట్టి ఇది x యాక్సిస్ పైన ఉంటుంది. x వాల్యూ ఎంత ఇక్కడ? 4. అంతే అమ్మా. ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ ఎంత? కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ 1 అంటే పాజిటివ్. మీకు నేను చెప్పాను కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ అనేది పాజిటివ్ అయితే పారాబోలా ఓపెన్స్ అప్వర్డ్స్. ఇప్పుడు ముందు వీటిని యూ షేప్లోకి తీసుకొచ్చేయడమే. అంతే. ఇగో అంతే. దిస్ యూ షేప్ ఓపెన్స్ అప్వర్డ్స్. ఈ యూ షేప్ అనేది అప్వర్డ్స్ వస్తుంది, అంటే పైకి వస్తుంది. ఎందుకు పైకి వచ్చింది అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ అనేది పాజిటివ్ కాబట్టి. దట్స్ ఆల్. దిస్ ఈస్ ద గ్రాఫ్ ఆఫ్ ది గివెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్. x square minus x minus 12 is a quadratic polynomial. This quadratic polynomial graph represents parabola. This parabola intersects x-axis at 2 different points. First point is -3 and second point is 4. So -3 and 4 are zeros of the given polynomial. ఇచ్చినటువంటి పాలినామియల్కి రెండు కూడా జీరోస్ అవుతాయి. డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ x square minus 1. ఈ x square minus 1 అనేటువంటి క్వాడ్రాటిక్ పాలినామియల్కి గ్రాఫ్ డ్రా చేయమంటున్నారు. ఫస్ట్ ఇచ్చినటువంటి పాలినామియల్కి p of x అనే నేమ్ ఇచ్చాను. ఈ p of x ని 0కి ఈక్వల్ చేశాను. అప్పుడు x square minus 1 అనేది 0కి ఈక్వల్ అయింది. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇది ax square plus bx plus c ఫామ్లో లేదు. ఇట్ ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax square plus bx plus c. ఉంది. నాట్ ఇన్ ద ఫార్మ్ అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ x స్క్వేర్ టర్మ్ ఉంది, బట్ ఎక్స్ టర్మ్ లేదు. చూడండి, కాన్స్టెంట్ ఉంది. అంటే ఇక్కడ మధ్యలో ఎక్స్ టర్మ్ మిస్ అయిపోయాడు. కేవలం ఎక్స్ స్క్వేరు అంటే కాన్స్టెంటే ఉన్నాయి. అప్పుడు దీనికి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ట్రాన్స్పోజ్ చేసేయచ్చు. ఇప్పుడు ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ పాలినామియల్లో ఎక్స్ స్క్వేర్ టర్ము, ఎక్స్ టర్ము, కాన్స్టెంట్ టర్ము ఉంటేనే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేస్తాం. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా సరే మనం ఫ్యాక్టరైజేషన్ చెయ్యం. సో డైరెక్ట్గా -1 ట్రాన్స్పోజ్ చేసేస్తాం. సో -1 ఆ పక్కకి వెళ్తే +1 అవుతుంది. x square is equal to 0 + 1. x square is equal to 0 + 1 అంటే 1. ఇక్కడ మనకి x వాల్యూ కావాలి కాబట్టి స్క్వేర్ నా పక్కకు ట్రాన్స్పోజ్ చేస్తాం. స్క్వేర్ నా పక్కకు ట్రాన్స్పోజ్ చేస్తే √1 అవుతాడు.
మీకు నేను చెప్పాను ఒక రూట్ అంటే 2 వాల్యూస్ ఉంటాయి, ఒకటి ప్లస్ వాల్యూ ఒకటి మైనస్ వాల్యూ. ఎవ్రీ స్క్వేర్ రూట్ హ్యాస్ 2 వాల్యూస్, వన్ ఈజ్ ప్లస్ వాల్యూ అండ్ సెకండ్ వన్ ఈజ్ మైనస్ వాల్యూ. x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ 1 స్క్వేర్ కింద రాసుకోవచ్చు కదా, 1 ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్. అప్పుడు ఎవరు మిగిలారు? x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1. ప్లస్ ఆర్ మైనస్ 1 అంటే అర్థం ఏంటి? ఒకసారి ఏమో +1 తీసుకోవాలి అండ్ ఒకసారి ఏమో -1 తీసుకోవాలి. సో వాట్ ఆర్ ద జీరోస్ ఆఫ్ ది గివెన్ పాలినామియల్ హియర్? +1 అండ్ -1. +1 అండ్ -1 ఆర్ జీరోస్ ఆఫ్ ది గివెన్ పాలినామియల్. ఇచ్చినటువంటి పాలినామియల్కి జీరోస్ ఎవరండి ఇక్కడ? +1 అండ్ -1. +1 అండ్ -1 ఆర్ జీరోస్ ఆఫ్ ది గివెన్ పాలినామియల్. చాలా ఈజీగా డ్రా చేయొచ్చు దీని గ్రాఫ్. సేమ్ ఎక్స్ యాక్సిస్ ఎక్స్ వాల్యూ కావాలి, ఒక వై వాల్యూ కావాలి గ్రాఫ్ డ్రా చేయాలంటే. ఎక్స్ వాల్యూ మనకు తెలుసు ఆల్రెడీ, బయట నుంచి అక్కడ తీసుకోకర్లేదు. ఒకసారి +1 తీసుకుంటాం. ఎప్పుడైతే ఎక్స్ ప్లేస్లో +1 పెట్టామో ఈ పాలినామియల్ ఖచ్చితంగా 0 అయిపోతుంది. సో అదే వై వాల్యూ. సో వాట్ ఈస్ ఫస్ట్ పాయింట్ ఇయర్? ఆర్డర్ పేర్ x, y ఈజ్ 1, 0. తర్వాత సెకండ్ సొల్యూషన్ తీసుకుందాం. సెకండ్ పాయింట్ కావాలంటే ఎక్స్ ప్లేస్లో -1 పెడతాను. ఎక్స్ ప్లేస్లో -1 పెట్టినా సరే పాలినామియల్ 0 అయిపోతుంది. సో సెకండ్ సొల్యూషన్ ఎవరంటే ఆర్డర్ పేర్ -1, 0. 2 సొల్యూషన్స్ అన్నా సరిపోతే ఒక సొల్యూషన్ కూడా మనకు సరిపోతుంది. సో ఇట్లా గ్రాఫ్ గీసేస్తాం. డ్రా ఎక్స్ యాక్సిస్ అండ్ డ్రా వై యాక్సిస్. దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ వై యాక్సిస్. ఇదేమో ఎక్స్ యాక్సిస్, ఇదేమో వై యాక్సిస్. స్కేల్ 1 సెంటీమీటర్ 1 యూనిట్ తీసుకుంటాం. అంటే ఇది 0. ద మీటింగ్ పాయింట్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ ఈజ్ ఆరిజిన్. ఇది 1, ఇది 2, ఇది 3, 4, ఇది -1, ఇది -2, -3, -4, +1, +2 and so on, -1, -2 and so on. సో ఫస్ట్ పాయింట్ ఎవరు? ఆర్డర్ పేర్ 1, 0. దీన్ని రిప్రజెంట్ చేయాలి. ఇందులో y వాల్యూ 0. ఇన్ దిస్ ఆర్డర్ పేర్ y వాల్యూ 0. సో ఇఫ్ ఇన్ ఆర్డర్ పేర్ if y value 0 then it lies on x axis. So this point lies on x axis. ఇది x axis పైన ఉంటుంది. What is x value here? 1. This is 1. Now I will represent second point -1, 0. Order pair -1, 0. In this point also y value 0. ఇక్కడ కూడా y value 0. కాబట్టి this point also lies on x axis. ఇది కూడా x పైనే ఉంటుంది. What is x value here? -1. ఇది -1. అంతే. ఇప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ x² పాజిటివ్ అనుకోండి, పారాబోలా పైకి వస్తుంది. కోఎఫిషియంట్ ఆఫ్ x² నెగిటివ్ అనుకోండి, పారాబోలా కిందకు వస్తుంది. ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x² చూడండి, ఇది x² కోఎఫిషియంట్ ప్లస్సా మైనస్సా? వాట్ డు వి సే అబౌట్ కోఎఫిషియంట్ ఆఫ్ x² ఇన్ ద గివెన్ పాలినామియల్? ఇచ్చినటువంటి పాలినామియల్లో కోఎఫిషియంట్ ఆఫ్ x² అనేది ఎలా ఉంది? ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x² అనేది 1. ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x² అనేది +1, అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x² అనేది పాజిటివ్. ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x² అనేది ఎలా ఉంది? ఇక్కడ పాజిటివ్ కింద ఉంది. ఎప్పుడైతే కోఎఫిషియంట్ ఆఫ్ x² అనేది పాజిటివ్ ఉందో పారాబోలా ఓపెన్స్ అప్వర్డ్స్. చెప్పుకున్నాం కదండి, కోఎఫిషియంట్ ఆఫ్ x² అంటే ఏ వాల్యూ. ఇక్కడ ఏ వాల్యూ పాజిటివ్గా ఉంది, ఏ వాల్యూ 1, ఇక్కడ ఏ వాల్యూ +1. అందుకని దీన్ని పైకి పెట్టుకోవాలి. ముందు పాయింట్స్ జాయిన్ చేసేసుకోండి ఇలాగా, అంతే. పైకి లాగేస్తామండి, ఈ పాయింట్స్ని హ్యాండ్స్ని పైకి లాగుతాం, అంతే. దిస్ ఈస్ ద గ్రాఫ్ ఆఫ్ ఏ given quadratic polynomial, and this polynomial looks like U shape, and this U shape is called parabola, and this parabola intersects x axis at 2 different points. First point is -1 and second point is +1. Here -1 and +1 are zeros of the given polynomial. ఇచ్చినటువంటి పాలినామియల్కి జీరోస్ ఎవరు అవుతారండి? -1, +1. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే x² -1 అనేది క్వాడ్రాటిక్ పాలినామియల్ అయినప్పటికీ కూడా నేను ఇక్కడ దీన్ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేయలేదు. ఎందుకు x² -1 అనేది క్వాడ్రాటిక్ పాలినామియల్ అయినప్పటికీ కూడా దీన్ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేయలేదంటే ఇక్కడ x టర్మ్ అనేది మిస్ అయింది. ఇక్కడ x టర్మ్ లేదు, కేవలం x² ఉంది, కాన్స్టెంట్ ఉంది. అందుకే ఇలా సింపుల్గా చేస్తాను, దట్స్ ఆల్. ఇక ఇంకొకటి చెప్తాను, అయిపోతుంది ఈ ఎక్సర్సైజు. ఇది మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితేనమ్మా, ఇది నేను ఎందుకు తీసుకున్నానంటే ఎక్సర్సైజ్ 3.2లో థర్డ్ రోమన్లో ఈ థర్డ్ గ్రాఫ్ అనేది రాదు. ఎందుకంటే ఈ పొలినామియల్ని మనం చూడండి ఫ్యాక్టరైజ్ చేద్దాం. ఫస్ట్ టర్మ్ తీసుకోండి,
లాస్ట్ టర్మ్ తీసుకోండి. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఎంత, అదే x² - 4x + 5 అనే క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకున్నాను. ఈ x² - 4x + 5 అనే క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఏ టర్మ్ కూడా మిస్ అవ్వలేదు. x² టర్మ్ ఉంది, x టర్మ్ ఉంది, కాన్స్టెంట్ ఉంది. సో ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి జీరోస్ ఫైండ్ చేస్తాను. ఇందులో ఫస్ట్ టర్మ్ ఎవరు, x² కోఎఫిషియంట్ 1, లాస్ట్ టర్మ్ ఎవరు 5. సో వీళ్ళని ప్రొడక్ట్ చేయండి. ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్. ఫస్ట్ టర్మ్ 1, లాస్ట్ టర్మ్ 5. 1 5s are 5. 1 5s are 5. ఇప్పుడు ఈ 5ని ఏం చేయాలి, వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ దిస్ 5 యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్. మళ్ళీ ఇక్కడ వచ్చిన ఆన్సర్ని కూడా ప్రొడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్ కింద రాయాలి. ఎలాగా, 1 5s are 5, 1 5s are 5 కింద రాసి. ఇప్పుడు కండిషన్ ఏమై ఉండాలి, మిడిల్ టర్మ్ రావాలి. వాళ్ళిద్దరిని యాడ్ చేసినట్లయితే మిడిల్ టర్మ్ ఎవరా, మిడిల్ టర్మ్ -4x -4 రావాలి. 1ని 5ని యాడ్ చేసినా కానీ సబ్ట్రాక్ట్ చేసినా కానీ -4 రావాలి. మల్టిప్లై చేస్తేనేమో +5 రావాలి. యాడ్ చేసి చూద్దాం, 1 + 5 చేసి చూద్దాం. 1 + 5 6 అవ్వట్లేదు. సబ్ట్రాక్ట్ చేసి చూద్దాం, 1 - 5 వావ్ వెరీ గుడ్, 4 వచ్చేసింది. 1 - 5 ఎంత వచ్చేసింది, ఇక్కడ 4 వచ్చింది. కానీ ఇక్కడ మనకి ఏ 4 కావాలి, -4 కావాలి. మీకు అంతా చెప్పాను, -4 కావాలి కాబట్టి బిగ్గెస్ట్ నెంబర్కి మైనస్ సింబల్ వేయాలి, స్మాలెస్ట్ నెంబర్కి ప్లస్ సింబల్ వేయాలి. అదే ఇక్కడ +4 ఉందనుకోండి, స్మాలెస్ట్ నెంబర్కి మైనస్ సింబల్ వేస్తాం, స్మాలెస్ట్ నెంబర్కి మైనస్ సింబల్ వేస్తాం, బిగ్గెస్ట్ నెంబర్కి ప్లస్ సింబల్ వేస్తాం. చూడండి, +1 - 5 అంటే ఎంత వస్తుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. 1 - 5 4. బిగ్గెస్ట్ నెంబర్కి ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ వేయాలి. బిగ్గెస్ట్ నెంబర్ ఇక్కడ 5, 5కి మైనస్ ఉంది కాబట్టి -4. అంటే మీరు అనొచ్చు, సార్ వచ్చింది కదండి, ఇక్కడ మనం +1 - 5 కింద రాస్తే -4 వస్తుంది కదండి అన్నాం. ఓకే, నువ్వు అన్నది కరెక్టే. ఇక్కడ 1కేమో ప్లస్ వేసి 5కేమో మైనస్ వేస్తే వీళ్ళిద్దరిని సబ్ట్రాక్ట్ చేస్తే 1 - 5 -4 వచ్చింది, కరెక్టే, వెరీ గుడ్. కానీ మరి 1ని -5ని ప్రొడక్ట్ చేస్తే ఎంత రావాలి బాబు, ఎంత రావాలమ్మా, ఈ 1ని -5ని ప్రొడక్ట్ చేస్తే +5 రావాలి. ఇగో 5ఏ కదా రావాలి, కానీ వస్తుందేంటి చూడండి, +1ని -5ని మల్టిప్లై చేయండి. +1 ఇంటూ -5 ఎంత వస్తుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. 1 5s are 5, -5 వస్తున్నాడు. ఇక్కడ మనకి ఎంత రావాలి, +5 రావాలి. ఇక్కడ రెండు కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఏంటి, ఈ రెండు నెంబర్స్ని ప్రొడక్ట్ చేస్తే 5 రావాలి, అండ్ ఈ రెండు నెంబర్స్ని ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేస్తే -4 రావాలి. ఇక్కడ రెండు నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే -4 వస్తుంది, ఓకే. బట్ ఈ రెండు నెంబర్స్ని ప్రొడక్ట్ చేస్తే +5 రావట్లేదు కదా. చూడండి, +1 ఇంటూ -5 ఏమవుతాడు, -5 అవుతాడు తప్ప, +1 ఇంటూ -5 -5 అవుతాడు తప్ప +5 అవ్వడు కదా. అంటే ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ ఇంపాసిబుల్, ఫ్యాక్టరైజేషన్ ఈజ్ నాట్ పాసిబుల్. అంటే వీఆర్ నాట్ ఫ్యాక్టరైజింగ్ ద గివెన్ పొలినామియల్, వీఆర్ నాట్ ఫ్యాక్టరైజింగ్, ఫ్యాక్టరైజ్ చేయలేకపోతున్నాం, నాట్ ఫ్యాక్టరైజింగ్ ద గివెన్ పొలినామియల్. ఇచ్చినటువంటి పొలినామియల్ మనం ఫ్యాక్టరైజ్ చేయలేకపోతున్నాం. ఈ సోదంతా ఎందుకు, సింపుల్గా ఎందుకు ఫ్యాక్టరైజ్ చేయలేకపోతున్నాం అంటే ద గివెన్ పొలినామియల్ హ్యాస్ నో జీరోస్. ఇచ్చినటువంటి పొలినామియల్కి పాపం జీరోస్ అనేవి లేవు, ఇచ్చినటువంటి పొలినామియల్కి జీరోస్ లేవు కాబట్టే ఇక్కడ మనకు తెలిసిపోతుంది. చూడండి, ఇప్పటివరకు కూడా మనం ఇలాంటి గ్రాఫ్ డ్రా చేయలేదు, ఎక్కడ కూడా మనకి జీరోస్ రాని గ్రాఫ్ అంటూ లేదు, కానీ ఈ గ్రాఫ్ వచ్చింది. x² - 4x + 5 ఈజ్ ఏ పొలినామియల్, x² - 4x + 5 ఈజ్ ఏ క్వాడ్రాటిక్ పొలినామియల్, అండ్ x² - 4x + 5 quadratic polynomial has no zeros. ఈ పొలినామియల్కి జీరోస్ లేవు, ఎందుకంటే వీఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ జీరోస్ ఫర్ దిస్ పొలినామియల్ బై ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇన్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ఇట్స్ జీరోస్. ఈ యొక్క ఫ్యాక్టరైజేషన్ మెథడ్ మనం యూజ్ చేసి దీనికి జీరోస్ మనం ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాం. ద రీజన్ ఈజ్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ రీజన్ ఈజ్ దిస్ quadratic polynomial has no zeros, that's why we are not able to find its zeros.
ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్ లేవు కాబట్టి మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో జీరోస్ ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాం. సో జీరోస్ ఫైండ్ అవుట్ చేయలేనప్పటికీ కూడా దీనికి మనం గ్రాఫ్ డ్రా చేయొచ్చు. సార్ అదేంటి సార్ జీరోస్ లేకపోతే గ్రాఫ్ ఎలా వస్తుంది సార్ అని మీరు నన్ను అడగచ్చు. జీరోస్ అయితే లేవు, జీరోస్ లేనప్పుడు గ్రాఫ్ ఏమవుతుంది? ఇఫ్ ద గివెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్ హ్యాస్ నో జీరోస్ దెన్ గ్రాఫ్ డస్ నాట్ ఇంటర్సెక్ట్ ఎక్స్ యాక్సిస్ ఎనీవేర్. ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుక జీరోస్ లేకపోయినట్లయితే ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ కూడా టచ్ చేయదనమాట. అంటే గ్రాఫ్ని ఎక్కడ టచ్ చేయకుండా మనం తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనం నచ్చినవి ఏవో ఒక 2 సొల్యూషన్స్ తీసుకుందాం. ఒకటి ఎక్స్, మన నచ్చిన వాల్యూస్ పెట్టుకుందాం. ఏంటి ఇచ్చిన పాలినామియల్ ఎవరు? x² - 4x + 5. మరి సొల్యూషన్స్ లేవు కాబట్టి ఏవో రఫ్గా 2 పాయింట్స్ తీసుకుందాం, గ్రాఫ్ గీద్దాం. ఫస్ట్ ఎక్స్ ప్లేస్లో 1 పెడతాను, y ఎంత వస్తుందో చూద్దాం. x² - 4x + 5. మరి గ్రాఫ్ కోసం ఏదో గ్రాఫ్ డ్రా చేయాలి కాబట్టి మరి ఏదో సొల్యూషన్స్ తీసుకోవాలి. ఎక్స్ ప్లేస్లో 1 పెట్టు. 1² - 4 × 1 + 5. 1² అంటే 1 - 4 1s అంటే 4 + 5. పాజిటివ్ నెంబర్స్ని యాడ్ చేద్దాం. 1 + 5 6 - 4 6 - 4 అంటే 2. వాట్ ఈస్ y వాల్యూ హియర్? 2. x వాల్యూ 1, y వాల్యూ 2. సో వాట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ హియర్? ఆర్డర్ పేర్ x, y ఈస్ ఆర్డర్ పేర్ 1, 2. ఇంకొకటి తీసుకుందాం. ఇప్పుడు x ప్లేస్లో 2 తీసుకుందాం. x ప్లేస్లో 2 తీసుకుంటే ఇప్పుడు x ప్లేస్లో 2 పెట్టు. x² మన ఇష్టం, మన నచ్చిన పాయింట్స్ తీసుకోవచ్చు, ఏవో 2. x ప్లేస్లో 2 పెడితే 2² - 4 × 2 + 5. 2² వాల్యూ 4 - 4 2s are 8 + 5. ముందు పాజిటివ్ నెంబర్స్ని యాడ్ చేద్దాం. 4 + 5 9 - 8 9 - 8 1. ఇక్కడ నేను x ప్లేస్లో 2 పెడితే y వాల్యూ 1 వచ్చింది. సో ఆ సొల్యూషన్ ఈజ్ ఆర్డర్ పేర్ 2, 1. మీ ఇష్టం, ఇంకో పాయింట్ తీసుకోవచ్చు అనుకుంటే తీసుకోవచ్చు. x ప్లేస్లో 3 పెడతాను. x ప్లేస్లో 3 పెడితే x² - 4x + 5. x ప్లేస్లో 3 పెట్టు. 3² - 4 × 3 + 5. 3² వాల్యూ 9 - 4 3s are 12 + 5. పాజిటివ్ నెంబర్స్ని యాడ్ చేద్దాం. 9 + 5 14 - 12 14 - 12 అంటే 2. x వాల్యూ 3, y వాల్యూ 2. సో పాయింట్ ఈస్ ఆర్డర్ పేర్ 3, 2. అమ్మా ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్ లేవమ్మా. జీరోస్ లేవు కాబట్టి ఏవో రఫ్గా 3 పాయింట్స్ తీసుకొని గ్రాఫ్ గీసేస్తాను అంతే. సో ఇప్పుడు x వాల్యూ, x యాక్సిస్, y యాక్సిస్ తీసుకుంటాను. x యాక్సిస్ పైన స్కేల్ 1 యూనిట్ తీసుకుంటాను. y యాక్సిస్ పైన స్కేల్ 1 యూనిట్ తీసుకుంటాను. x యాక్సిస్ పైన స్కేల్ 1 యూనిట్, y యాక్సిస్ పైన స్కేల్ 1 యూనిట్ తీసుకొని దాని మీటింగ్ పాయింట్ O అనుకుంటాను. ఇదేమో 1, ఇదేమో 2 3 1 2 3. సో ఫస్ట్ పాయింట్ దిస్ ఈస్ 1, దిస్ ఈస్ 2. ఫస్ట్ పాయింట్ ఆర్డర్ పేర్ 1, 2 అని రిప్రజెంట్ చేద్దాం. x వాల్యూ 1, ఇంకో x వాల్యూ 1. y వాల్యూ 2, ఇంకో y వాల్యూ 2. తెలుసు కదా ఇప్పుడు ఏం చేయాలో? ఈ 1 నుంచి yకి ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేయాలి. తర్వాత 2 నుంచి xకి ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేయాలి. ఆ రెండు కూడా ఈ పాయింట్ దగ్గర మీట్ అయ్యాయి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఆర్డర్ పేర్ 2, 1 రిప్రజెంట్ చేద్దాం. x వాల్యూ 2, ఇదిగో x వాల్యూ 2. y వాల్యూ 1, ఇదిగో y వాల్యూ 1. ఇప్పుడు 2 నుంచి yకి ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేయి. 1 నుంచి xకి ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేయి. సో రెండు కూడా ఇక్కడ మీట్ అయింది. ఇది సెకండ్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఆర్డర్ పేర్ 3, 2. x వాల్యూ 3, y వాల్యూ 2. ఈ 3 నుంచి yకి ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేయి. 2 నుంచి xకి ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేయి. రెండవ చోట మీట్ అయినాయి. సో దిస్ ఈజ్ ద థర్డ్ పాయింట్. ఇక్కడ నేను 3 పాయింట్స్ని కూడా XY ప్లేన్లో రిప్రజెంట్ చేశాను. ఏ పాయింట్ కూడా x యాక్సిస్ని ఇక్కడ టచ్ చేయలేదు. సో ఇప్పుడు 3 పాయింట్స్ని జాయిన్ చేస్తాను. యూ షేప్ వచ్చిందమ్మా. పారాబోలా ఓపెన్స్ అప్వర్డ్సే, పారాబోలా పైకే ఉంటుంది. ఎందుకు పైకే ఉంటుంది? x² కోఎఫిషియంట్ అంతే. ఇక్కడ x² కోఎఫిషియంట్ 1 అంటే పాజిటివ్. సో x² కోఎఫిషియంట్ ఈజ్ పాజిటివ్, దట్స్ వై పారాబోలా ఓపెన్స్ అప్వర్డ్స్. పారాబోలా అనేది అప్వర్డ్స్ వచ్చింది. అయితే మీరు ఇక్కడ పాయింట్ మీరు బాగా క్యాచ్ చేసినట్లయితే ద పారాబోలా డస్ నాట్ ఇంటర్సెక్ట్ x యాక్సిస్. పారాబోలా అనేది x యాక్సిస్ని ఎక్కడా కూడా ఇంటర్సెక్ట్ అవ్వలేదు. సో ద గివెన్ polynomial
హ్యాస్ నో జీరోస్. ఇచ్చినటువంటి పాలినామియల్కి జీరోస్ అనేవి లేవు. ఎందుకు ఇచ్చినటువంటి పాలినామియల్కి జీరోస్ లేవంటే ద పారాబోలా డస్ నాట్ ఇంటర్సెక్ట్ ఎక్స్ యాక్సిస్. ద పారాబోలా డస్ నాట్ ఇంటర్సెక్ట్ ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ కూడా ఇంటర్సెక్ట్ చేయలేదన్నమాట. మీకు అర్థమైందమ్మా ప్రొసీజర్. నేను ఇక్కడ x² - 4x + 5 అనేటువంటి క్వాడ్రాటిక్ పాలినామియల్ని తీసుకొని దానికి ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో జీరోస్ ఫైండ్ చేస్తే ఇక్కడ జీరోస్ రాలేదు. కాబట్టి నేను రాశాను ద గివెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్ హ్యాస్ నో జీరోస్ అని. అయినప్పటికీ కూడా దీని గ్రాఫ్లో కూడా చూపించాలి జీరోస్ లేవని. అందుకోసం ఏవో నాకు నచ్చినవి 3 పాయింట్స్ తీసుకొని వాటిని గ్రాఫ్ గీస్తే ఇలాగ వచ్చింది. సో దిస్ ఈస్ ద గ్రాఫ్ ఆఫ్ ది గివెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్. సో దిస్ ఈస్ ఎక్సర్సైజ్ 2. ఐ హోప్ యూ క్లియర్లీ అండర్స్టూడ్ ఎక్సర్సైజ్ 2. దీని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చేయండి, నీట్గా చేసి గ్రూప్లో పోస్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. గాడ్ బ్లెస్ యూ.